హలో మై డియర్ అన్స్టాపబుల్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జుమ్డి, యువర్ వేదాంతుస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. నాన్న, ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ కేస్ ఆఫ్ జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ మనం ఈ రోజు వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఈ రోజు వీడియోలో మనం స్టార్ట్ అనేటువంటి చేసుకోబోతున్నాం. అండ్ ఇప్పటి వరకు మనం స్ట్రక్చరల్ ఐసోమరిజం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ స్ట్రక్చరల్ ఐసోమరిజం సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనం చేయడం జరిగింది. అండ్ ఈ రోజు నుంచి మనం స్టీరియో ఐసోమరిజం గురించి మనం నేర్చుకోబోతున్నాం. చాలా 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 ఇంపార్టెంట్. మీరు జేఈకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ మీరు ఐసోమరిజం పైన జేఈకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అంటే 70% కంటే ఎక్కువ క్వశ్చన్స్ మనకి స్టీరియో ఐసోమరిజం పైనే అడుగుతున్నాడు. ఏంటిది? ఐసోమరిజం పైన మనకి స్టీరియో ఐసోమరిజం పైనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. జేఈ నుంచి, జేఈ మెయిన్స్లో కావచ్చు, జేఈ అడ్వాన్స్లో అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి ఇక్కడ నుంచి అడుగుతున్నాడు. కాబట్టి ఇది జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, స్టీరియో ఐసోమరిజం. And without wasting our time, let us enter into our beautiful topic called isomerism. So my dear isomers, are you ready? Are you ready, my dear lovely isomers? So today we are going to learn about what nana very important. మనం స్టీరియో ఐసోమరిజమ్స్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాం. స్టీరియో ఐసోమరిజం అనేటువంటి చదువుకోవడం స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? స్టీరియో ఐసోమరిజం అంటే ఏంటో చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరియో ఐసోమరిజం అనేటువంటి మనకి 2 డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. ఎన్ని టైప్స్లో ఉంటుంది? 2 డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. ఒకటి ఏంటి మనకి జామెట్రికల్ ఐసోమరిజం, ఇంకొకటి ఏంటి మనకి ఆప్టికల్ ఐసోమరిజం. ఏంటి? ఒకటి జామెట్రికల్ ఐసోమరిజం, ఇంకోటి ఏంటి ఆప్టికల్ ఐసోమరిజం. బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ స్టీరియో ఐసోమరిజం అంటే ఏంటంటే చాలా సింపుల్. ఐసోమర్స్ అంటే ఖచ్చితంగా వాటిలో ఏముండాలి? మనకి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అనేటువంటిది ఉండాలి ప్రతి ఐసోమర్లో. ఓకేనా? బట్ కొన్నిట్లో స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, కొన్నిట్లో స్పేషియల్ అరేంజ్మెంట్ అనేటువంటిది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. ఓకేనా? స్టీరియో ఐసోమర్స్ అంటే దాంట్లో ఏం డిఫరెంట్గా ఉంటుంది, ఏం సేమ్గా ఉంటుంది అని మనం మాట్లాడుకున్నట్టయితే వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మాలిక్యులర్ ఫార్ములా అనేటువంటి సేమ్ ఉంటుంది. ఇది అన్ని ఐసోమర్స్కి సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, దీంట్లో స్ట్రక్చరల్ ఫార్ములా ఆల్సో సేమ్. ఓకే, స్ట్రక్చరల్ ఫార్ములా కూడా మనకి సేమ్ అనేటువంటిది ఉంటుంది స్టీరియో ఐసోమరిజంలో. బట్ డిఫరెంట్గా మనకి ఏముంటుందంటే స్పేషియల్ అరేంజ్మెంట్. వెరీ ఇంపార్టెంట్. స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్ కావచ్చు, లేదంటే గ్రూప్ కావచ్చు. గ్రూప్ కావచ్చు లేదా యాటమ్స్లో మనకేముంటుంది? స్పేషియల్ అరేంజ్మెంట్ అనేటువంటిది డిఫరెంట్గా మనకి ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్, లుక్ ఎట్ హియర్. ఇప్పుడు ఈ కాంపౌండ్ ఉంది కదా, ఈ కాంపౌండ్ని మనం ఎలా రాయొచ్చు? CH3 CH2 అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది అనుకుందాం. సో ఓకేనా, ఫర్గెట్ అబౌట్ దిస్ కాంపౌండ్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంపౌండ్ అనేటువంటి రాస్తున్నాను. మళ్ళీ ఇక్కడ మనకి ఏముందంటే CH అండ్ CH3 అనేటువంటి ఉంది. ఈ కాంపౌండ్ ఉంది. ఇప్పుడు ఈ కాంపౌండ్ ఏదైతే ఉందో దీంట్లో ఎస్పెషల్లీ నేను ఈ కార్బన్ అండ్ ఈ కార్బన్ డబుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ కార్బన్లో నేను మాట్లాడుకున్నట్టు, సారీ ఇక్కడ నేను H2 రాశాను కదా, ఇక్కడ ఓన్లీ H మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కార్బన్ నేను ఇంకోలా రాస్తున్నా, చూడండి, కాన్సెంట్గా వినండి. C డబుల్ బాండ్ C 2 కార్బన్స్ రాసేసానా? అండ్ దీని దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది, దీని దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది. సో ఈ హైడ్రోజన్ నేను ఇక్కడ రాస్తున్నాను, దీని దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ నేను ఇక్కడ రాస్తున్నాను. అండ్ దీని దగ్గర ఒక CH3 ఉంది, దీని దగ్గర ఒక CH3 ఉంది. సో దీని దగ్గర ఉన్నటువంటి CH3 ఇలా రాస్తున్నాను, దీని దగ్గర ఉన్నటువంటి CH3ని ఇలా రాస్తున్నాను. సో ఇదొక టైపు. ఓకేనా? ఇదొక టైపు. నేను ఇంకొకలా కూడా నేను దీన్ని రాయొచ్చు. C డబుల్ బాండ్ C. ఇదిగో ఈ CH3 ఉంది కదా, నేను దీన్ని కిందికి రాస్తున్నాను. CH3 కిందికి రాస్తున్నాను. ఇక్కడ ఉంది కదా CH3, దీన్ని ఇక్కడే ఉంచుతున్నాను నేను. ఓకేనా? ఇక్కడ CH3 ఇక్కడే ఉంచుతున్నాను. అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ రాస్తున్నాను, ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేటువంటి రాస్తున్నాను. అంటే ఇదే కాంపౌండ్ నేను 2 డిఫరెంట్ టైప్స్గా రాయడం జరిగింది. అంటే ఈ కార్బన్ ఏదైతే ఈ కార్బన్ ఉందో, సో వీటి చుట్టూ ఓకేనా, ఇది గ్రూప్ కావచ్చు, యాటమ్ కావచ్చు. ఇది గ్రూప్, ఇదే గ్రూప్ మనకి ఆల్కిన్ గ్రూప్. ఓకేనా? ఆల్కిన్ గ్రూప్. ఇప్పుడు ఆల్కిన్ గ్రూప్ చుట్టూ ఏవైతే మనకి యాటమ్స్ లేదా ఏవైతే మనకి కాంపౌండ్స్ అయితే ఉన్నాయో అవి చూడండి డిఫరెంట్ అరేంజ్మెంట్ అనేటువంటిది ఉంది. ఇక్కడ ఏమో మిథైల్ ఉంది అండ్ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది, హైడ్రోజన్ ఉంది. ఓకేనా? బట్ ఇక్కడ మిథైల్ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ మిథైల్ హైడ్రోజన్ ఉంది. బట్ ఇవి రెండు సేమ్ సైడ్లో ఉన్నాయి, మిథైల్ అండ్ ఇక్కడ మిథైల్ అండ్ హైడ్రోజన్స్ అనేటువంటివి ఓకేనా ఈ సైడ్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మిథైల్ ఇవి రెండు ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి, ఇక్కడ రెండు సేమ్ సైడ్లో ఉన్నాయి, ఇక్కడ ఈ రెండు ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. ఒకటే కాంపౌండ్ని నేను ఇలా 2 డిఫరెంట్ విధాలుగా రాయొచ్చు. అండ్ ఇక్కడ డిఫరెన్స్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది? ఈ రెండింటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమే. అర్థమవుతుందా?
ఈ రెండింటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్, ఈ రెండింటికి సంబంధించిన స్ట్రక్చర్ ఫార్ములా కూడా సేమ్. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇదిగో ఈ కార్బన్ చుట్టూ అంటే ఈ ఆటమ్ చుట్టూ కావచ్చు, అంటే గ్రూప్స్ చుట్టూ కావచ్చు, మనకి ఏంటిది ఈ స్పేస్లో మనకి ఈ ఆటమ్స్ కావచ్చు గ్రూప్స్ యొక్క అరేంజ్మెంట్ అనేటువంటి డిఫరెంట్గా మనకు ఉంటుంది. సో ఇలా ఉన్నట్టయితే వాటి మనం ఏమంటాం? స్టీరియో ఐసోమర్స్ అంటాం. ఏమంటాం నాన్న? స్టీరియో ఐసోమర్స్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్, కేల్కతం దుకాణం. అండ్ యాక్చువల్గా చూడండి, స్టీరియో ఐసోమర్స్ అంటే నేను చెప్పాను జామెట్రికల్ ఐసోమరిజం అండ్ ఇంకేమని చెప్పాను? ఆప్టికల్ ఐసోమరిజం అని చెప్పానుగా. బట్ చూడండి, జనరల్గా స్టీరియో ఐసోమరిజంలో మనం ఏం చెప్తామంటే ఇవి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే కన్ఫిగరేషనల్ ఐసోమర్, ఇంకోటి ఏంటంటే కన్ఫర్మేషనల్ ఐసోమర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, మళ్ళీ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ 2 టైప్ ఉంటుంది. ఒకటి ఎనాన్షియోమర్స్, ఇంకోటి డయాస్టోమర్స్. సార్ ఏంటి సార్ ఇంతకుముందు మీరు మనకు స్టీరియో ఐసోమరిజం అంటే ఏంటిది? 2 డిఫరెంట్ టైప్స్ మాత్రమే ఉంటుంది. ఒకటి జామెట్రికల్ ఐసోమరిజం, ఇంకోటి ఆప్టికల్ ఐసోమరిజం అని చెప్పుకున్నాం కదా. సో యాక్చువల్లీ జామెట్రికల్ ఐసోమరిజం, స్టీరియో ఐసోమరిజం 2 టైప్స్ ఉంటుంది. ఓకేనా? బట్ ఇవన్నీ మనం ఎక్కడ చూస్తామంటే జామెట్రికల్ అండ్ ఆప్టికల్ ఐసోమర్స్లో మనం చూడడం జరుగుతుంది. జామెట్రికల్ అండ్ ఆప్టికల్ ఐసోమర్స్లో మనం చూడడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాస్టీరియోమర్స్ ఉంది. ఓకేనా? ఇవి నాన్ మిర్రర్ ఇమేజెస్ అంటాం వీటిని మనం. ఇవి మనకేంటి? జామెట్రికల్ ఐసోమరిజం షో చేస్తాయి, ఏంటి ఆప్టికల్ ఐసోమరిజమ్స్ అనేటువంటి షో చేస్తాయి. ఓకేనా? ఇవన్నీ ఏంటి? అంటే స్టీరియో ఐసోమర్స్ని షో చేసేటువంటి ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ కాంపౌండ్స్ అన్నట్టు ఇవన్నీ కూడా. ఓకేనా? ఇది కన్ఫర్మేషనల్ అండ్ ఇది కన్ఫిగరేషనల్, ఇది ఎనాన్షియోమర్స్, ఇవి డయాస్టీరియోమర్స్. ఓకేనా? వెరీ సింపుల్. ఓకేనా? వీటన్నిటి గురించి క్లియర్గా మనం చెప్పుకుందాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్. ఓకేనా? ఇది జస్ట్ ఇంట్రడక్షన్. ఓకేనా? వస్తుంది ముందు. ఓకేనా? మళ్ళీ ఎక్కడో వస్తుంది కాదు. ఓకే? సో నెక్స్ట్ ఇప్పుడు మనం స్టీరియో ఐసోమరిజం గురించి ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం కదా. మనకి అవి 2 టైప్స్ ఉంటాయి కదా, ఒకటి జామెట్రికల్, ఇంకోటి ఆప్టికల్. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ స్టీరియో ఐసోమరిజం విత్ దిస్ బ్యూటిఫుల్ జామెట్రికల్ ఐసోమరిజం. ఓకే, ఇప్పుడు జామెట్రికల్ ఐసోమరిజంతో మనం స్టీరియో ఐసోమరిజం అనేటువంటి టాపిక్ అనేటువంటి మనం స్టార్ట్ చేద్దాం. ఈ జామెట్రికల్ ఐసోమరిజంలో ఓకేనా, ఒక కాంపౌండ్ జామెట్రికల్ ఐసోమరిజం షో చేస్తుందా, షో చేయదా, ఈ విషయం మనకు తెలుస్తుంది. ఇంకేమేమి విషయాలు తెలుస్తాయి అంటే వెరీ ఇంపార్టెంట్, మనకి ఒక కాంపౌండ్ అది సిస్ ఐసోమరా, ట్రాన్స్ ఐసోమరా, లేదా అది ఈ కాన్ఫిగరేషన్ షో చేస్తుందా, లేదా జెడ్ కాన్ఫిగరేషన్ షో చేస్తుందా, లేదైతే అది సిన్నా లేదా యాంటీనా, ఏ కాన్ఫిగరేషన్ షో చేస్తుంది, సిన్ కాన్ఫిగరేషనా, యాంటీ కాన్ఫిగరేషనా. సో ఇలాంటి విషయాలన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ జామెట్రికల్ ఐసోమరిజం. ఓకేనా? జామెట్రికల్ ఐసోమరిజం. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద జామెట్రికల్ ఐసోమరిజం we can move to what na optical isomerism. Okay na, are you ready my dear lovely students? So shall we start this beautiful topic? Enti geometrical isomerism. 1 2 3. సో జామెట్రికల్ ఐసోమరిజం గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం నాన్న. ఓకే, సో ఐసోమర్స్ అంటే ఏంటి? ప్రతి ఒక్క దాంట్లో మనకి ఏముంటుంది? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది. ఓకేనా? ఇందులో కూడా మనకి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంది. అండ్ జామెట్రికల్ ఐసోమరిజం వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ స్టీరియో ఐసోమరిజం, కాబట్టి స్టీరియో ఐసోమరిజంలో మాలిక్యులర్ ఫార్ములాతో పాటు స్ట్రక్చరల్ ఫార్ములా కూడా సేమ్ ఉంటుంది. ఓకే, మరి ఆప్టికల్ ఐసోమర్స్ అండ్ ఈ జామెట్రికల్ ఐసోమర్స్ ఈ రెండు డిఫరెంట్ టైప్స్ కదా. మరి జామెట్రికల్ ఐసోమరిజంలో ఏది డిఫరెంట్ గా ఉంటుంది అంటే వెరీ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ గా చూడండి ఇక్కడ, అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఇన్ ద స్పేస్. మనకి స్టీరియో ఐసోమరిజంలో కావచ్చు, ఒక స్టీరియో ఐసోమరిజం, జామెట్రికల్ ఐసోమరిజమ్స్ ఉంటాయి, ఆప్టికల్ ఐసోమరిజం ఉంటాయి. ఆప్టికల్ ఐసోమర్స్లో అండ్ స్టీరియో ఐసోమర్స్లో, ఓకేనా, ఆప్టికల్ ఐసోమర్స్లో, జామెట్రికల్ ఐసోమర్స్లో, రెండు ఐసోమర్స్లో మనకి ఏముంటుందంటే అరేంజ్మెంట్ ఆఫ్ ది ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఇన్ ద స్పేస్. ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? డిఫరెంట్గా ఉంటుంది. బట్ రీజన్ అనేటువంటి డిఫరెంట్. అర్థమవుతుందా? ఇప్పుడు జామెట్రికల్ ఐసోమరిజంలో రీజన్ ఏంటంటే ఇలా డిఫరెంట్గా ఎందుకు ఉంటాయంటే డ్యూ టు వెరీ ఇంపార్టెంట్ రిస్ట్రిక్టెడ్ రొటేషన్ అరౌండ్ ద డబుల్ బాండెడ్ ఆటమ్స్. డబుల్ బాండెడ్ ఆటమ్స్ మధ్యలో రిస్ట్రిక్షన్ అనేటువంటిది, ఓకేనా, ఏంటిది రొటేషన్ అనేటువంటిది రిస్ట్రిక్టెడ్, అంటే రొటేషన్ అనేటువంటిది జరగదు. సో ఈ రీజన్ వల్లనే మనకేంటంటే మనకి అరేంజ్మెంట్ ఆఫ్ ది ఆటమ్స్ ఆర్ ఏంటంటే గ్రూప్స్ ఇన్ ద స్పేస్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? స్పేస్లో, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాంపౌండ్ అనుకున్నాం. ఇక్కడ మనకి ఆటమ్స్ ఈ స్పేస్లో ఓకేనా, కార్బన్ చుట్టూనటువంటి స్పేస్లో ఇక్కడ ఆటమ్స్ యొక్క లేదంటే గ్రూప్స్ యొక్క అరేంజ్మెంట్ అనేటువంటి డిఫరెంట్గా ఉంటుంది. రీజన్ ఏంటిది? ఎందుకంటే ఇదిగో డబుల్ బాండ్ రొటేషన్ అనేటువంటిది, ఓకే, డబుల్ బాండ్లో మనకి రొటేషన్ అనేటువంటిది రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఓకేనా? సో దానివల్లనే ఇది పాసిబుల్ అనేటువంటిది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సి డబుల్ బాండ్ ఓ, ఓకేనా, సి డబుల్ బాండ్ ఓ ఉందనుకోండి. ఓకేనా? దాంట్లో మనకి జామెట్రికల్ ఐసోమరిజం షో చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సి డబుల్ బాండ్ ఎన్ ఉందనుకో, దాంట్లో మనకి షో చేయడానికి మనకు ఛాన్స్ అనేటువంటి ఉంది. ఇది ఆల్రెడీ రిపీట్ చేశాను. మళ్ళీ ఎన్ డబుల్ బాండ్ ఎన్ ఉందనుకోండి, దాంట్లో మనకి ఏంటంటే జామెట్రికల్ ఐసోమరిజం షో చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ సైక్లిక్ కాంపౌండ్స్ కెన్ ఆల్సో షో వాట్ నైనా
జామెట్రికల్ ఐసోమరిజం. యాక్చువల్లీ ఈ డబుల్ బాండ్ రొటేషన్ ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు డబుల్ బాండెడ్ ఉంది అనుకుందాం నాన్న, ఓకేనా, డబుల్ బాండ్ ఉంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమనుకుందాం, డబుల్ బాండ్ అనుకుందాం, ఓకేనా. దిస్ ఈస్ అ డబుల్ బాండ్, ఓకేనా. ఇదొక కాంపౌండ్, ఇదొక కాంపౌండ్, ఓకేనా. ఈ డబుల్ బాండ్ ఉన్నప్పుడు రిస్ట్రిక్షన్ ఎందుకు మనకి పాసిబుల్ అవ్వదు అంటే ఎప్పుడైతే మనం ఇలా ఇలా అంటామో అప్పుడు ఏమవుతుంది, ఈ బాండ్ విరిగిపోవడానికి మనకి ఛాన్స్ ఉంది, డబుల్ బాండ్ కాబట్టి. సింగిల్ బాండ్ అయింది అనుకోండి రొటేషన్ మనకి ఈజీగా పాసిబుల్ అవుతుంది, ఓకేనా. ఇలా 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 సింగిల్ బాండ్ ఉంటే మనం ఇలా ఇలా రొటేషన్ అనేటువంటి పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు సింగిల్ బాండ్ ఉంది అనుకుందాం, ఓకేనా, కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ అనేటువంటిది ఉంది, ఓకేనా. ఇప్పుడు రొటేషన్ అనేటువంటిది ఇప్పుడు ఇలా తిప్పచ్చు, రొటేషన్ అనేటువంటిది ఈజీగా ఇక్కడ పాసిబుల్ అనేటువంటి అవుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే గివ్ మీ 1 సెకండ్, నో ప్రాబ్లం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింగిల్ బాండ్ అనుకుందాం, ఇక్కడ రొటేషన్ అనేటువంటి పాసిబుల్ అవుతుంది. కార్బన్ ఉంది అనుకుందాం, ఓకేనా, కార్బన్ ఇలా రొటేషన్ అనేటువంటి చేయొచ్చు, ఇలా రొటేట్ అనేటువంటి చేయొచ్చు కార్బన్స్ని, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ కూడా కార్బన్ ఉంది అనుకుందాం, ఓకేనా, ఇటు సైడ్ కూడా కార్బన్ ఉంది అనుకుందాం, ఓకేనా. ఇక్కడ ఉన్న కార్బన్ కూడా మనం ఏంటిది ఇలా రొటేట్ అనేటువంటిది చేయొచ్చు సింగిల్ బాండ్ ఉన్నప్పుడు. బట్ డబుల్ బాండ్ ఉన్నప్పుడు కష్టం. ఎలాగైతే డబుల్ బాండ్ ఉంటుందో ఇలా రొటేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ డబుల్ బాండ్స్ అనేటువంటి విరిగిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇలా డబుల్ బాండ్ ఉంది అనుకో, రొటేట్ చేసినప్పుడు ఈ డబుల్ బాండ్స్ అనేటువంటి విరిగిపోతాయి, ఇలా, ఓకేనా. ఇలా డబుల్ బాండ్స్ అనేటువంటి విరిగిపోతాయి. సో ఇంకా మీకు క్లారిఫైగా చెప్పాలి అంటే దేకో ఇవి రెండు డబుల్ బాండ్స్, ఓకేనా. రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇవి ఇలా అయిపోతాయి, ఓకేనా, ఇలా అయిపోయి పుట్టుకుమని విరిగిపోతాయి. అర్థమైందా రొటేట్ చేసేటప్పుడు. సో డబుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్లో రొటేషన్ అనేటువంటిది పాసిబుల్ అనేటువంటిది అవ్వదు. ఇప్పుడు వాటికే మనం బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం, మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఇక్కడికే బోర్ కొట్టి వెళ్ళిపోకండి, అర్థమవుతుందా. కాన్సెప్ట్ అనేటువంటి ముందు మనం చాలా నేర్చుకోవాల్సినటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాంపౌండ్ తీసుకున్నాను, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాంపౌండ్ తీసుకున్నాను, ఇది మనకి జామెట్రికల్ ఐసోమరిజమ్స్ అనేటువంటి షో చేస్తుంది, ఓకేనా. చూద్దాం ఇప్పుడు ఎలా షో చేస్తుంది అనేది. ఇప్పుడు ఈ కాంపౌండ్ నేను ఇప్పుడు 2 డిఫరెంట్ టైప్స్గా రాస్తున్నాను. ఫస్ట్ టైప్ ఏంటంటే ఇదిగో చూడండి CH3, ఓకేనా, CH3 అండ్ ఇక్కడ ఈ కార్బన్ డబుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్, ఓకేనా. డబుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్స్ ఏదైతే డబుల్ బాండ్ ఏదైతే ఉందో డబుల్ బాండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి, ఓకేనా, ఏవైతే కార్బన్స్ ఉంటాయో లేదంటే ఇంకేదైనా ఆటమ్స్ ఉంటాయో, కార్బన్స్ కాకపోవచ్చు, ఓకేనా, లేదంటే కార్బన్ నైట్రోజన్ కావచ్చు, లేదంటే నైట్రోజన్ కావచ్చు, ఓకేనా. ఈ డబుల్ బాండ్ ఉన్నటువంటి ఏదైతే ఆటమ్స్ ఉంటాయో వీటి చుట్టుపక్కల ఏవైతే బాండ్స్ ఉంటాయో అవి మనకి డిఫరెంట్ అరేంజ్మెంట్ అనేటువంటి కలిగి ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు ఏమనుకుందామంటే ఇది కార్బన్, ఓకేనా, ఇది కార్బన్ అండ్ డబుల్ బాండ్ ఉంది అండ్ ఈ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ అనేటువంటి ఉంది. ఈ కాంపౌండ్ నేను డ్రా చేశాను, ఓకేనా. అండ్ దీని దగ్గర ఒక CH3 ఉంది, దీని దగ్గర ఒక CH3 ఉంది. ఇప్పుడు దీని దగ్గర ఒక CH3, దీని దగ్గర ఒక CH3 రాశాను, ఓకేనా. అండ్ దీని దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది, దీని దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది, ఓకేనా. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేటువంటి రాశాను, ఓకేనా. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ రాశాను. సార్ ఎందుకు సార్ హైడ్రోజన్ కిందకినే రాశారు, ఎందుకు సార్ మిథైల్స్ని ఇవన్నిటిని పైన రాశారు, మీ ఇష్టం అన్నట్టు, ఓకేనా. ఫస్ట్ మీరు రాసేటప్పుడు ఈ కాంపౌండ్ ఉందా, ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర ఒక CH3 గ్రూప్ ఉంది, ఒక హైడ్రోజన్ ఉంది, ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర ఒక CH3 గ్రూప్ ఉంది అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఉంది, ఓకేనా. ఫస్ట్ ఏం రాస్తారంటే 2 CH3లు పైకి రాసుకోండి అండ్ నెక్స్ట్ 2 CH3లు కింద రాసుకోండి, లేదంటే 2 హైడ్రోజన్స్ కింద రాసుకోండి, లేదంటే పైకి పైన రాసుకోండి, మీ ఇష్టం ఎలాగైనా పెట్టేసుకోవచ్చు, ఓకేనా. ఇలా ఉన్నప్పుడు మనకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంటే మనకు కనిపిస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇదొక అరేంజ్మెంటా, ఓకేనా, ఇదొక అరేంజ్మెంట్ అయింది, ఓకేనా. ఇంకోలా నేను చూపిస్తున్నా చూడండి. ఇదేంటంటే మనకి CH3 అనుకుందాం, ఓకే. ఒక్క నిమిషం రుకో జరా సబర్ కరో. ఇదే కాంపౌండ్ నేను మళ్ళీ రాస్తున్నా చూడండి, C డబుల్ బాండ్ C. ఇప్పుడు ఏంటంటే ఇది చూడండి, ఇప్పుడు ఈ మిథైల్ గ్రూప్ నేను కిందికి పంపిస్తున్నాను, ఈ హైడ్రోజన్ని పైకి పంపిస్తున్నాను. ఇక్కడ మిథైల్ గ్రూప్ ఇక్కడే ఉంది, ఇదిగో ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడే ఉంది, అండ్ ఇక్కడ మిథైల్ ఒక గ్రూప్ ఒకటే కిందికి వచ్చింది CH3 అండ్ ఇక్కడ ఒక హైడ్రోజనే పైకి వెళ్ళింది, ఓకేనా. ఇక్కడ ఒక హైడ్రోజనే పైకి వెళ్ళింది, ఓకేనా. సో ఈ 2 డిఫరెంట్ టైప్స్ మాత్రమే మన కాంపౌండ్స్ ఫామ్ చేసింది, ఇది ఒకటి, ఓకేనా. ఇంతకన్నా ఎక్కువ స్పేషల్ అరేంజ్మెంట్ మనం ఫామ్ చేయలేము, ఎందుకంటే ఉన్నాయే, ఓకేనా, 2 టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కాబట్టి, ఓకే. చూడండి మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ కాంపౌండ్ ఏమంటాం మనం, ఈ కాంపౌండ్ ఇప్పుడు జామెట్రికల్ ఐసోమరిజం షో చేస్తుంది. ఎందుకంటే ఇదిగో ఈ 2 ఏదైతే డబుల్ బాండ్ ఉన్నటువంటి, ఓకేనా, అంటే అన్సాచురేషన్ ఉన్నటువంటి ఏదైతే ఈ 2 కార్బన్స్ ఉన్నాయో ఈ 2 కార్బన్ చుట్టూ మనకి స్పేషల్ అరేంజ్మెంట్ అనేటువంటి డిఫరెంట్గా ఉంది. ఇటు సైడ్ ఏమో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇటు సైడ్ 2 ఏమున్నాయి మనకి హైడ్రోజన్ గ్రూప్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఒక మిథైల్ గ్రూప్ ఉంది, ఇటు సైడ్ ఒక హైడ్రోజన్ ఉంది, ఓకేనా. ఇవి 2 డిఫరెంట్ కదా, ఎస్. మళ్ళీ ఇటు సైడ్ ఒక హైడ్రోజన్, ఇటు సైడ్ మిథైల్ ఉంది, డిఫరెంట్ కదా, ఎస్, ఓకే. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమయ్యేంత వరకే కొంచెం, ఓకేనా, బోరింగ్ అనిపిస్తుంది. దాని తర్వాత మనం ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు మస్తు మజా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే వెరీ ఇంపార్టెంట్
సిమిలర్ గ్రూప్స్ అనేటువంటివి లేదంటే సిమిలర్ ఆటమ్స్ అనేటువంటివి సేమ్ సైడ్ ఉంటాయో, సిమిలర్ గ్రూప్స్ కావచ్చు, సిమిలర్ ఆటమ్స్ అనేటువంటివి సేమ్ సైడ్ ఉంటాయో, సో అలా ఉన్నట్టయితే దాన్ని మనం సిస్ ఐసోమర్ అంటాం. ఏమంటాం? సిస్ ఐసోమర్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది. ఈ రెండు సిమిలర్ గ్రూప్సే కదా. ఎస్, సిమిలర్ గ్రూప్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి? సేమ్ సైడ్ ఉన్నాయి. ఓకేనా? సేమ్ సైడ్ ఉన్నాయి. ఓకేనా? ఇలా పైకి సేమ్ సైడ్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, హైడ్రోజన్ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకు సేమ్ సైజే మనకు ఉన్నాయి. ఒక జంట సేమ్ సైడ్ ఉంటే అయిపోతుంది, అది సిస్ అయిపోతుంది. బట్ ఇక్కడ రెండు జంటలు కూడా సేమ్ ఉన్నాయి. ఓకేనా? ఇలా ఉన్న మనకి సిస్. మనకు మినిమం ఇలా ఒకటన్నా మనకి సిమిలర్ గ్రూప్స్ అనేటువంటి సేమ్ సైడ్ ఉండాలి. అది కూడా పైన కిందనే, పక్క పక్కన కాదు, పైన కిందనే మనకి సేమ్ అనేటువంటిది ఉండాలి. ఓకేనా? ఇలా ఉంటే దాన్ని మనం సిస్ ఐసోమర్ అని అంటాం. ఓకేనా? ఓకే, ఒక సిస్ ఐసోమర్ అయిపోయిందా? నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకవేళ సిమిలర్ గ్రూప్స్ కావచ్చు, సిమిలర్ ఆటమ్స్ కావచ్చు, మనకి డిఫరెంట్ సైడ్ ఉన్నట్టయితే దాన్ని మనం ట్రాన్స్ ఐసోమర్ అంటాం. ఏమంటాం? ట్రాన్స్ ఐసోమర్ అంటాం. ఇక్కడ CH3 ఉంది అండ్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది. ఇక్కడ చూడండి CH3 ఉంది, ఇక్కడ మనకేముంది? హైడ్రోజన్ ఉంది. సో బోత్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్. ఓకేనా? బోత్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్. ఓకేనా? మనకేమో సిమిలర్ గ్రూప్స్ లేదా సిమిలర్ ఆటమ్స్ డిఫరెంట్ సైడ్లో ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం? ట్రాన్స్ ఐసోమర్ అంటాం. ఓకేనా? ఏమంటాం? దీన్ని ట్రాన్స్ ఐసోమర్ అంటాం. ఓకేనా? ట్రాన్స్ ఐసోమర్ అంటాం. లేదన్నా మనం ఇంకా ఎలా చెప్పచ్చు అంటే, సిమిలర్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ ఉన్నట్టయితే, ఓకేనా? సిమిలర్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ ఉన్నట్టయితే, డిఫరెంట్ సైడ్ అనొచ్చు అంటే ఏంటన్నా మనకి ఆపోజిట్ సైడ్. ఓకేనా? ఆపోజిట్ సైడ్ ఉన్న దాన్ని మనం ఏమంటాం? ట్రాన్స్ ఐసోమర్ అంటాం. ఇక్కడ చూడండి, మిథైల్ అనేటువంటి రెండు ఆపోజిట్ సైడ్ అనేటువంటి ఉన్నాయి సిమిలర్ గ్రూప్స్. ఓకేనా? అండ్ ఇవి రెండు హైడ్రోజన్ కూడా రెండు ఏమున్నాయి మనకి? ఆపోజిట్ సైడ్ అనేటువంటివి ఉన్నాయి. సిమిలర్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. సో ఇలా ఉన్నట్టయితే మనం ఏమంటాం? ట్రాన్స్ ఐసోమర్ అంటాం. ఏమంటాం? ట్రాన్స్ ఐసోమర్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ కాంపౌండ్ జామెట్రికల్ ఐసోమరిజమ్స్ షో చేస్తుందంటే ఎస్, ఇట్ విల్ షో GI ఇస్ నథింగ్ బట్ జామెట్రికల్ ఐసోమర్. ఎన్ని జామెట్రికల్ ఐసోమరిజమ్స్ షో చేస్తుంది? రెండు జామెట్రికల్ ఐసోమర్స్ షో చేస్తుంది. వన్ ఇస్ సిస్ ఐసోమర్, అనదర్ వన్ ఇస్ ట్రాన్స్ ఐసోమర్. కేల్కతన్ దుకాన్ బంద్. అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాంపౌండ్ ఇచ్చింది, ఈ కాంపౌండ్ మనకి ఇప్పుడు జామెట్రికల్ ఐసోమరిజం షో చేద్దాం మనకి చెప్పాలి. ఓకేనా? ఇది ఓకేనా? ఇప్పుడు ఈ కాంపౌండ్ జామెట్రికల్ ఐసోమర్స్ని షో చేస్తుందా, షో చేయదా అని మనం చెప్పాలి మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. ఇప్పుడు ఈ కాంపౌండ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చూడండి, ఇదిగో ఇక్కడ కాంపౌండ్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, డబుల్ బాండెడ్ కార్బన్. ఓకేనా? డబుల్ బాండెడ్ కార్బన్. ఓకేనా? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు దీంట్లో అరేంజ్మెంట్ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ NO2 ఉంది, ఇక్కడ కూడా మనకి ఏముంది? NO2 అనేటువంటిది ఉంది. ఓకేనా? NO2 ఉంది అంటే సిమిలర్ గ్రూప్స్ సేమ్ సైడ్ ఉన్నాయి. దాన్ని మనం ఏమంటాం? సిస్ ఐసోమర్ అంటాం. సిస్ ఐసోమర్ అంటాం. కింది డిఫరెంట్ ఉండండి, సేమ్ ఉండండి, మనకు ఫరక్ పడదు. ఒక సైడ్ అయితే సేమ్ ఉన్నాయి, కథం. దీన్ని మనం ఏమంటాం? సిస్ ఐసోమర్ అని అంటాం. ఓకేనా? మళ్ళీ ఇది ఇంకో కాంపౌండ్ ఇంకోటి కూడా ఫామ్ చేస్తుందంటే ఎస్, ఫామ్ చేస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేట్గా వినండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, అయితే ఈ కార్బన్ని లేదంటే ఈ కార్బన్ని రెండిట్లో ఏదో ఒక కార్బన్ పొజిషన్ని మీరు ఫిక్స్ చేయండి. ఫిక్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పొజిషన్ని నేనేం చేస్తున్నాను? ఫిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో డబుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దీన్ని స్పేషల్ అరేంజ్మెంట్లో ఉన్నటువంటి ఆటమ్స్ కావచ్చు, గ్రూప్స్ని కావచ్చు, స్విచ్ చేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని స్విచ్ చేస్తున్నాను. పైనది కింది పైకి పంపిస్తున్నాను. ఇప్పుడు స్విచ్ చేస్తే ఏమవుతుంది? ఈ CH3 కాస్త పైకి వెళ్తుంది, NO2 కాస్త కిందికి వస్తుంది. ఓకే, ఐఎమ్ స్విచ్చింగ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసిన కాబట్టి ఇది మారుతుందా? మారదు. NO2 అండ్ ఇక్కడ మనకి ఏముంటుంది? ఐడిన్ ఉంటుంది. డబుల్ బాండ్ కార్బన్, నైట్రోజన్ NO2 గ్రూప్ కిందికి వస్తుంది కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ NO2 గ్రూప్ అనేటువంటిది వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏముంటుందంటే మనకి CH3 అనేటువంటిది వస్తుంది. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటాం? సిస్ ఐసోమర్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? చూడండి, సిమిలర్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? మనం ట్రాన్స్ ఐసోమర్ అంటాం. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, సేమ్ సైడ్ మనకి డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా? రెండు సేమ్ సైడ్లో రెండు డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే మనం ట్రాన్స్ అంటాం. ఓకేనా? ట్రాన్స్ అని అంటాం. ఓకేనా? అండ్ గుర్తుపెట్టుకోండి, సిస్ అంటే ఓకేనా, ఈ రెండు సేమ్ సైడ్ ఉంటుంది, దీన్ని మనం ఏమంటాం? సిస్ అంటాం. లేదంటే ఈ రెండు సేమ్ సైడ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? సిస్ అని మనం అంటాం. ట్రాన్స్ అంటే ఓకేనా, ఇవి రెండు ఆపోజిట్లో ఉంటే దాన్ని మనం ఏమంటాం? ట్రాన్స్ అంటాం. సిమిలర్ గ్రూప్స్ అనేటువంటివి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఓకేనా? ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఉన్నాయా? ఎస్, దాన్ని ట్రాన్స్ అంటాం. ఇప్పుడు ఈ కాంపౌండ్ మనకి షో చేస్తుందా, షో చేయదంటే ఎస్, ఇట్ విల్ ఆల్సో షో జామెట్రికల్ ఐసోమరిజం. ఓకేనా? ఇప్పుడు ఇది రెండు జామెట్రికల్ ఐసోమరిజం షో చేస్తుంది. ఒకటి సిస్, ఇంకోటి ట్రాన్స్. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే కాంపౌండ్ ఇది చూడండి, ఇక్కడ మనకి ఏముంది? COOH ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా COOH ఉంది, ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అనేటువంటి ఉంది. ఇక్కడ రెండు హైడ్రోజన్ అనేటువంటి సిమిలర్ ఆటమ్స్, ఇవి రెండు ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. దీన్ని మనం ఏమంటాం? ట్రాన్స్ అంటాం. ఓకేనా? లేదంటే ఇదేనా చూసి చెప్పచ్చు, COOH
సిఓహెచ్. సిమిలర్ గ్రూప్స్ అనేటువంటి ఆపోజిట్స్ ఉంటే మనం ఏమంటాం, దీన్ని మనం ట్రాన్స్ అని అంటాం. ఓకేనా, ట్రాన్స్ అని అంటాం. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ట్రాన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ కాంపౌండ్ని ఓకేనా రెండిట్లో ఏదో ఒక దాన్ని నేను ఫిక్స్ చేస్తున్నాను. ఐఎమ్ ఫిక్సింగ్ దిస్ వన్. ఇప్పుడు నేను దీన్ని ఫిక్స్ చేస్తున్నాను. దీన్ని ఫిక్స్ చేసి ఈ రెండింటిని నేను రొటేట్ చేస్తున్నాను. ఓకేనా, నీ ఇష్టం, దీనైనా ఫిక్స్ చేసుకో. ఈ రెండింటిని నేను రొటేట్ అనేటువంటి చేస్తున్నాను. రొటేట్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి. సో ఇప్పుడు ఇది ఫిక్స్ చేయలే కాబట్టి ఇది ఫిక్స్ చేసిన కాబట్టి దీన్ని ఇది ఇలాగనే ఉంటుంది. సో హైడ్రోజన్ సిఓహెచ్కి సిఓహెచ్ అండ్ డబుల్ బాండ్కి డబుల్ బాండ్, కార్బన్కి కార్బన్. ఇప్పుడు నేను స్విచ్ చేస్తున్నాను, పైకి కిందికి పైకి వస్తుంది. సో ఇక్కడికి మనం సిఓహెచ్ గ్రూప్ అనేటువంటిది వస్తుంది ఇక్కడికి, అండ్ ఇక్కడికి మనకి హైడ్రోజన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, సిమిలర్ గ్రూప్స్ సేమ్ సైడ్ ఉన్నాయి. ఇలా ఉంటే మనం ఏమంటాం, సిస్ ఐసోమర్ అంటాం. దీన్ని మనం ఏమంటాం, సిస్ ఐసోమర్ అంటాం. ఓకేనా, సో ఇట్ విల్ ఆల్సో షో 2 geometrical isomers, 1 cis, 1 trans. Clear? Okay, next. For example, ఈ కాంపౌండ్ ఉంది. Can it show geometrical isomerism? Yes, it can show. చూడండి, ఇక్కడ సిమిలర్ గ్రూప్స్ అనేటువంటి సేమ్ సైడ్ ఉన్నాయా లేవా? yes, సిమిలర్ గ్రూప్స్ అనేటువంటి సేమ్ సైడ్ ఉన్నాయి. సిమిలర్ గ్రూప్స్ సేమ్ సైడ్ ఉన్నాయి. దీన్ని మనం ఏమంటాం, సిస్ అంటాం. సిస్ అంటాం. ఓకేనా, సిస్ అంటామా, దాన్ని సిస్ అంటామా? అరే నాన్న, నేను ఇంతకుముందు చిలక చెప్పినా కానీ నేను ఏదంటే అదే అంటారా? సిమిలర్ గ్రూప్స్ సేమ్ సైడ్ అంటే పైన కిందికి మాత్రమే చూడాలని చెప్పాను. ఇక్కడ చూడండి, ఒకటే కార్బన్ దగ్గర అంటే డబుల్ బాండ్ ఉన్నటువంటి ఒకటే కార్బన్ దగ్గర కావచ్చు, అంటే నైట్రోజన్ దగ్గర కావచ్చు, ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ కార్బన్ ఉంది కాబట్టి కార్బన్ అని చెప్తున్నాను. కార్బన్ దగ్గర 2 సిమిలర్ గ్రూప్స్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా, 2 సిమిలర్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి జిఐనే షో చేయదు. ఇట్ విల్ నాట్ షో జిఐ. ఇది జామెట్రికల్ ఐసోమరిజంనే షో చేయదు. ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పొజిషన్ని నేను ఫిక్స్ చేస్తున్నాను. ఓకేనా, ఈ పొజిషన్ నేను ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని నేను స్విచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ కాంపౌండ్ ఫామ్ అయ్యి చెప్పండి, Cl అండ్ CH3 అండ్ Br అండ్ ఏంటి మనకి Br పైకి వెళ్ళింది, మళ్ళీ Br కిందకి వచ్చింది. సేమ్ కాంపౌండ్ అయినా, ఇది సేమ్ కాంపౌండ్, ఇది సేమ్ మనకు 2 డిఫరెంట్ కాంపౌండ్స్ అనేటువంటి ఫామ్ అయినాయా? 2 డిఫరెంట్ అరేంజ్మెంట్ అనేటువంటి మనకు వచ్చినాయా? రాలేదు. అలాంటప్పుడు ఇది జామెట్రికల్ ఐసోమరిజం ఎలా షో చేస్తుంది? మనకు 2 డిఫరెంట్ మనకి ఏం రావాలి, అరేంజ్మెంట్స్ అనేటువంటి రావాలి, స్పేషియల్ అరేంజ్మెంట్స్ అనేటువంటి రావాలి. సో ఇక్కడ రాలేదు కాబట్టి ఇది జామెట్రికల్ ఐసోమరిజం షో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, సార్ మీరు ఎందుకు ఇది ఫిక్స్ చేసి నేను ఇది ఫిక్స్ చేస్తాను అంటే ఇది కూడా ఫిక్స్ చేయి. సో ఇది ఫిక్స్ చేసి ఇప్పుడు నేను ఇది ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కాంపౌండ్ నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇప్పుడు ఇది ఫిక్స్ చేసినట్టయితే ఫిక్స్ కరేగాతో వీటిని నేను చేంజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏమైంది సార్, ఇప్పుడు మరి మిథైల్ కింద ఉంది, పైకి వెళ్ళింది, అండ్ క్లోరిన్ ఇక్కడనే ఉంది. ఓకేనా, డబుల్ బాండ్ కార్బన్ అండ్ Br. ఓకేనా, ఇక్కడ Brకి Bra ఆపోజిట్ ఉంది, Brకి Bra ఆపోజిట్, Cla ఆపోజిట్ ఉంది. ఇక్కడ కూడా Clకి Bra ఆపోజిట్ ఉంది, Brకి CH3నే ఆపోజిట్ ఉంది. ఓకేనా, CH3కి Bra ఆపోజిట్ ఉంది. ఓకేనా, అండ్ ఇక్కడ క్లోరిన్కి Bra ఆపోజిట్ ఉంది, ఇక్కడ కూడా సేమ్, క్లోరిన్కి Bra ఆపోజిట్ ఉంది, CH3కి Bra ఆపోజిట్ ఉంది. ఓకేనా, సో ఇది కూడా మనకి ఏంటంటే మనకి డిఫరెంట్ అరేంజ్మెంట్ అనేటువంటిది అవ్వదు. మీరు అనొచ్చు ఇది Br వేరే, ఈ Br వేరే, అట్లుంటుంది నాన్న. ఓకేనా, సో మనం చూసుకోవాలి. ఓకేనా, సైడ్స్ అనేటువంటి చెక్ చేసుకోవాలి. సో ఇది మనకి జామెట్రికల్ ఐసోమరిజమ్స్ని షో చేయదు. ఖచ్చితంగా మనం స్ట్రక్చర్ రాసి చూసినట్టయితే స్పేషియల్ అరేంజ్మెంట్ అనేటువంటిది డిఫరెంట్గా ఉండాలి. ఓకేనా, ఇక్కడ స్పేషియల్ అరేంజ్మెంట్ డిఫరెంట్గా రావట్లేదు కాబట్టి ఇది జామెట్రికల్ ఐసోమరిజంని షో చేయదు. సో నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటి ఇచ్చాను. ఓకేనా, సైక్లిక్ కాంపౌండ్స్ని మనం ఇప్పుడు నార్మల్ చైన్ కాంపౌండ్స్లో జామెట్రికల్ ఐసోమరిజం అది షో చేస్తుందా, షో చేయదో మనకు తెలుస్తుంది కదా. నౌ లెట్ us టాక్ అబౌట్ సైక్లిక్ కాంపౌండ్స్. ఇప్పుడు జామెట్రికల్ ఐసోమరిజం షో చేస్తాయా, షో చేయదా చూద్దాం. ఓకేనా, మనకి ఏం చెప్పినాం, జామెట్రికల్ ఐసోమర్స్ అయితే దాంట్లో ఖచ్చితంగా మనకి ఏముండాలి, రెస్ట్రిక్షన్ ఆఫ్ డబుల్ బాండ్ అనేటువంటిది ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, రెస్ట్రిక్షన్ ఆఫ్ డబుల్ బాండ్. ఇంకోటి, it will also geometrical isomerism also can show by cyclic compounds also can show geometrical isomers. ఎలా అంటే సైక్లిక్ కాంపౌండ్స్ లో ఉన్నటువంటి ఇప్పుడు నేను 2 గ్రూప్స్ ని ఇలా తిప్పాలనుకుంటే అది సైకిల్ ఏనా? ఓకేనా, సైక్లిక్ కాంపౌండ్ కదా. ఓకేనా, ఇది విరిగిపోద్ది కదా. ఓకేనా, ఇలా ఉన్నదాన్ని నేను ఇలా తిప్పితే మనకి ఏమవుతుంది, విరిగిపోద్ది. ఓకేనా, నేను ఇప్పుడు డిఫరెంట్ కార్బన్స్ నేను తిప్పలేను. అర్థమవుతుందా? ఓకేనా, ఇలా నేను తిప్పినట్టయితే మనకి ఇక్కడ కూడా మనకి రిస్ట్రిక్షన్ ఆఫ్ రొటేషన్ అనేటువంటిది ఇక్కడ జరగదు. ఓకేనా, ఏ విధంగా అయితే సింగిల్లో మనకి రొటేషన్ జరుగుతుందో అలా మనకి ఈ సైక్లిక్ కాంపౌండ్లో రొటేషన్ జరగదు. సైకిల్ మొత్తం విరిగిపోతుంది, అంటే ఈ రింగ్ అనేటువంటి మనం మొత్తం విరిగిపోతుంది. దట్స్ వై ఇక్కడ కూడా మనకి రొటేషన్ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ సైక్లిక్ కాంపౌండ్స్ కూడా మనకి ఏం షో చేస్తాయి,
మనకి జిఐని షో అనేటువంటి చేస్తాయి. ఓకేనా, జస్ట్ అజ్యూమ్ ఏంటంటే రింగ్ వచ్చింది అనుకోండి, దాన్ని డబుల్ బాండ్ అనుకోండి, కేల్కతందుకు అనమాట, రింగ్ని డబుల్ బాండ్ అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడో కార్బన్ ఉంది, ఇక్కడో కార్బన్ ఉంది. ఓకేనా, ఇక్కడో కార్బన్ ఉంది, ఇక్కడో కార్బన్ ఉంది. ఓకేనా, ఈ కార్బన్ దగ్గర మనకి ఏముంది, ఒకటేమో అయోడిన్ ఉంది, ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ అయోడిన్ ఉంది, ఇక్కడ మనకి CH3 అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఈ కాంపౌండ్ జిఐని షో చేస్తుందా, షో చేయదా? జస్ట్ ఇమాజిన్ ఇదొక కార్బన్. ఓకేనా, ఇదొక కార్బన్ రాస్తున్నాను, ఇదొక కార్బన్ రాస్తున్నాను. లెట్ us అజ్యూమ్ ఈ డబుల్ బాండ్ అనే ఇది డబుల్ బాండ్ ఏం అనుకోండి, ఎందుకంటే ఇక్కడ రిస్ట్రిక్షన్ పాసిబుల్ అవ్వదు కాబట్టి. ఓకేనా, ఇదేంటంటే యాక్చువల్గా ఇలా అనుకోవద్దు, బట్ మనకు క్వశ్చన్ ఈజీగా అవ్వడానికి ఇది జామెట్రికల్ ఐసోమర్ని షో చేసినా షో చేయాలి తెలుసుకోవడానికి ఈజీగా దీన్ని డబుల్ బాండ్ అనుకో. ఓకేనా, ఇలా డబుల్ బాండ్ అనుకో. ఓకే, డబుల్ బాండ్ అనుకున్న తర్వాత ఇదిగో చూడండి, ఒక సైడ్ మనకి ఏముంది, అయోడిన్ ఉంది, ఇటు సైడ్ మనకి ఏముంది, CH3 ఉంది, అండ్ ఇటు సైడ్ మనకి ఏముంది, అయోడిన్ ఉంది, ఇటు సైడ్ మనకి ఏముంది, CH3 ఉంది. ఇలా మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మనం అజ్యూమ్ అనేటువంటి చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి సేమ్ గ్రూప్స్ అనేటువంటి సిమిలర్ సైడ్ ఉన్నాయి, ఇదిగో సేమ్ గ్రూప్స్ అనేటువంటివి సిమిలర్ సైడ్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ కూడా CH3 రెండు కూడా సిమిలర్ సైడే ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఏమంటాం, సిస్ ఐసోమర్స్ అంటాం. ఓకేనా, ఇదేమవుతుంది మనకి సిస్ ఐసోమర్ అనేటువంటిది అవుతుంది. ఇది అర్థమైంది కదా, అర్థమైందా లేదా? ఎస్, అర్థమైందా లేదా? ఎస్. ఇప్పుడు ఈ కాంపౌండ్ ఇక్కడ రాస్తున్నా చూడండి, ఐఎమ్ రైటింగ్ ఓవర్ హియర్. ఇప్పుడు దీని యొక్క ట్రాన్స్ ఐసోమర్ ఏమవుతుంది, సో ఇది కాంపౌండ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఇలాగే ఫిక్స్ చేస్తున్నాను. నేను దీన్ని మనకి ఇక్కడ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఈ మిథైల్ని అండ్ అయోడిన్ని స్విచ్ చేస్తున్నాను. ఐఎమ్ స్విచ్చింగ్ దిస్. ఓకే, ఇక్కడ మనకి ఏమొస్తుంది, CH3 వస్తుంది, ఇక్కడ మనకి అయోడిన్ అనేటువంటిది వస్తుంది, అండ్ ఇది ఇలానే ఉంటుంది, అయోడిన్కి అయోడిన్, CH3కి CH3. ఇక్కడ చూడండి, ఇది CH3 సిమిలర్ గ్రూప్, ఇది కూడా CH3 సిమిలర్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. ఓకేనా, ఇలా ఉంటే మనం ఏమంటాం, ట్రాన్స్ అంటాం. ఇస్కో హమ్ క్యా బోలేంగే, ట్రాన్స్. ఏంటి, ట్రాన్స్. ఏక్ మినిట్. దీన్ని మనం ఏమంటాం, ట్రాన్స్ ఐసోమర్ అంటాం. ఓకేనా, ట్రాన్స్ ఐసోమర్ అంటాం. క్లియర్? ఓకే, ఫస్ట్ వన్ది షో చేస్తుంది. అదే సెకండ్ వన్ దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఇదొక కార్బన్, ఇదొక కార్బన్. ఓకేనా, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్. సో కాన్సన్ట్రేట్గా వినండి, ఇక్కడ మనకి ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి, 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి, 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్, 2 హైడ్రోజన్స్. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్, 2 హైడ్రోజన్స్. ఉంటాయా, ఉండయా? ఎస్, ఉంటాయి. ఇక్కడ మనకి ఏముంటుంది, ఒకటే హైడ్రోజన్ ఉంటుంది, ఎందుకంటే ఈ కార్బన్ ఆల్రెడీ ఇదిగో ఇక్కడ ఒక బాండ్ని ఫామ్ చేసింది, అండ్ ఇక్కడ ఒక బాండ్ని ఫామ్ చేసింది, బ్రోమిన్తో ఒక బాండ్ ఫామ్ చేసింది, ఇంకొకటే బాండ్ ఉంది, ఆ బాండ్ ప్లేస్లో నేను పెట్టుకుంటున్నాను, హైడ్రోజన్ పెట్టుకుంటున్నాను. ఓకేనా, అండ్ సేమ్ ఇక్కడ కూడా మనకి ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, ఇలా చూసి మీకు చదవడం కష్టం అనిపించినట్టయితే ఇసుకో క్యా కరేగా తుమ్, దీన్ని ఇలా రొటేట్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఉంది కదా ఇది, దీన్ని ఇలా డిషుమ్ ఇలా మీరు రొటేషన్ చేసుకుని, నేను ఇప్పుడు రొటేట్ చేసి రాసిన చూడండి, ఇదిగో ఇలా ఉంది అనుకుందాం, ఇలా 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 ఎలా, ఇలా ఇలా ఇలా. ఓకే, ఇదేంటి మనకి బ్రోమిన్. ఇక్కడ మనకి ఏముంది మనకి, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రొటేట్ చేసినాం కదా. ఓకే, మీ ఆనందాన్ని ఎలాగైనా రొటేట్ చేసుకో, మీ ఇష్టం. ఓకేనా, ఎలాగైనా రొటేట్ అయిపోయి చేసుకో. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, ఇది బ్రోమిన్. ఓకే, ఇదేంటి మనకి క్లోరిన్ ఇక్కడే ఉంది. ఓకేనా, క్లోరిన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒకటి మనకి ఏముంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒకటి మనకి ఏముంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకోండి, 2 హైడ్రోజన్స్ అనేటువంటి మనకి ఎలా ఉన్నాయి, సిమిలర్ సైడ్లో ఉన్నాయి. ఓకేనా, 2 హైడ్రోజన్స్ సిమిలర్ సైడ్లో ఉన్నాయి. ఇదే కాంపౌండ్ నేను ఇక్కడ రాస్తాను నాకు అనుగుణంగా. ఓకే, దీన్ని మనం ఏమంటాం, సిస్ అంటాం. ఓకేనా, దీన్ని మనం ఏమంటాం, సిస్ అంటాం. ఓకేనా, సిస్ అంటాం. సార్ మరి ఈ డిఫరెంట్గా ఉన్నాయి, దీన్ని ట్రాన్స్ అంటామంటే నో. ఓకేనా, ఒక సైడ్ సేమ్ ఉన్నా కూడా మనం ఏమంటాం, దాన్ని సిస్ అని అంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదే పొజిషన్ నేను ఫిక్స్ చేస్తున్నాను. ఓకేనా, ఈ రెండింటిని నేను ట్విస్ట్ అనేటువంటి చేస్తున్నాను. ఓకేనా, ఈ రెండింటిని ఇలా ట్విస్ట్ చేస్తున్నాను, పైకి కిందిది పైకి చేస్తున్నాను. ఓకేనా, తల్ల కిందులుగా నేను ఎలాడేస్తున్నాను చూద్దాం. దీన్ని ఇప్పుడు ఎక్కడ రాస్తా అంటే చూడండి, ఇది ఇక్కడ రాయబోతున్నాను. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్. ఓకే, ఇది ఓకేనా. యాక్చువల్గా ప్రతిదీ స్ట్రక్చర్ రాయాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని ఫిక్స్ చేస్తున్నా నేను. సో బీఆర్కి బీఆర్ ఇక్కడే ఉంది, హైడ్రోజన్కి హైడ్రోజన్ ఇక్కడే ఉంది, అండ్ ఇక్కడికి క్లోరిన్ వెళ్ళిపోయింది, ఇక్కడికి హైడ్రోజన్ వచ్చింది. ఇప్పుడు చూడండి, సిమిలర్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. ఓకేనా, సిమిలర్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. ఇలా ఉన్నట్టయితే దీన్ని మనం ఏమంటాం, ట్రాన్స్ అనడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని మనం ఏమంటాం నాన్న,
ట్రాన్స్ అని అంటాం. ఓకే, ట్రాన్స్ అని అంటాం. ఇది ట్రాన్స్ ఐసోమర్, ఇది సిస్ ఐసోమర్. క్లియర్? అండ్ నెక్స్ట్ ఈ కాంపౌండ్, ఫస్ట్ ఈ కాంపౌండ్ చూద్దాం. చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇది డబుల్ బాండ్ అనుకోండి. ఓకే యార్, డబుల్ బాండ్ అనుకోండి, మనకు కన్ఫ్యూజన్ లేకుండా. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా రిమెంబర్ ఊహించుకోండి మీరు. ఓకేనా? ఇది ఇలా ఉంది కదా, ఓకేనా? ఇలా ఉంది కదా, దీన్ని ఇలా స్ట్రేట్గా ఊహించుకోండి. ఇప్పుడు ఇదొక కార్బన్ అవుతుంది, ఇదొక కార్బన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకేమున్నాయి, సిమిలర్ గ్రూప్స్ అనేటువంటివి సేమ్ సైడ్ ఉన్నాయి. ఓకేనా? ఇలా ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం, ఆబ్వియస్లీ సిస్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, దీన్ని ఫిక్స్ చేస్తున్నాను, దీన్ని నేను ఏం చేస్తున్నాను, రొటేట్ చేస్తున్నాను. ఓకేనా? దీన్ని నేను రొటేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇది ఫిక్స్ ఉన్నది ఇలాగనే ఉంటుంది. చలో, ఇది కాంపౌండ్. ఓకే, ఇది ఇలానే దీన్ని ఫిక్స్ చేసినా కాబట్టి COOH ఇలానే ఉంటుంది. CH3 ఇది ఇక్కడే ఉంటుంది. ఈ రెండు ట్విస్ట్ చేసినాయి కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందన్నా CH3 వస్తుంది, ఇక్కడికి ఏమొస్తుంది మనకి COOH. ఇప్పుడు ఏంటిది, CH3 సిమిలర్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. ఓకేనా? అండ్ ఇక్కడ COOH సిమిలర్ గ్రూప్స్ ఎలా ఉన్నాయి మనకి, ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. దీన్ని మనం ఏమంటాం, ట్రాన్స్ ఐసోమర్ అంటాం. మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, ఏమంటాం మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, దీన్ని మనం ట్రాన్స్ ఐసోమర్ అంటాం. క్లియర్? ఏకదమ్ క్లియర్. అండ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ దిస్ కాంపౌండ్, ఇది కూడా మీకు కొంచెం ఇబ్బంది అనిపించినట్టయితే ఏం లేదు, దీన్ని ఇలా తిప్పేసేయండి, ట్రర్ ఇలా తిప్పేసేయండి, లేదంటే ట్రర్ ఇలా మీ ఇష్టం, ఎలాగైనా తిప్పేసేయండి. మనకేంటిది, 2 డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్స్ రావాలి ఖచ్చితంగా. అందులో ఒకటి సిస్ అయితే ఒకటి ట్రాన్స్ అయితే, అంతే, అంతకు మించి ఎక్కువ ఫామ్ అవ్వదు. ఓకే, మీరు ఎలాగైనా తిప్పేసుకోండి, ఇలాగైనా తిప్పేసుకోండి, ఇలా తిప్పేసుకుంటున్నా చూడండి. ఓకేనా? తిప్పేసుకుందాం, మీరే ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇదిగో ఈ కాంపౌండ్ ఉంది, ఇది వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్, నేను ఇక్కడ రాస్తున్నాను. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ కాంపౌండ్. ఇది డబుల్ బాండ్, ఇది కార్బన్, అండ్ ఇది మనకేమవుతుంది, బ్రోమిన్. ఈ కింద ఉంది మనకేంటిది, అయోడిన్. ఓకేనా? ఇలా ఉంది మనం అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, కరెక్టే. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్సెప్షన్. కాన్సన్ట్రేట్గా వినండి. ఇక్కడ మనకి ఏముంది, కార్బన్ ఉంది, ఇక్కడ కూడా కార్బన్ ఉంది. ఓకేనా? యాక్చువల్గా ఈ కార్బన్కి ఇట్ సైడ్ యాక్చువల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఎలా ఉండాలి, యాక్చువల్గా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమైనా గ్రూప్స్ ఉండాలి. బట్ ఇక్కడ క్లోజ్డ్ రింగ్ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే, క్లోజ్డ్ రింగ్ ఉన్నప్పుడు, ఓకేనా, ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది. ఓకేనా? ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, మళ్ళీ ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది. దీని దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, దీని దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, దీని దగ్గర 2 హైడ్రోజన్స్, దీని దగ్గర 2 హైడ్రోజన్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్ దీనికి వర్తిస్తుంది. అర్థమవుతుంది అంటే, ఇట్ సైడ్ ఉన్న గ్రూప్కి వర్తిస్తుంది. ఓకేనా? ఇట్ సైడ్ ఉన్న గ్రూప్కి వర్తిస్తుంది, ఇట్ సైడ్ ఉన్న గ్రూప్కి వర్తిస్తుంది. ఓకేనా? ఈ మధ్యలో ఉన్నటువంటి కార్బన్, వీడి దగ్గర కూడా 2 ఉన్నాయి. ఓకేనా? వీడి దగ్గర కూడా 2 ఉన్నాయి. ఇక్కడ కాన్స్టెంట్గా వినండి, ఈ కార్బన్ దగ్గర 2 డిఫరెంట్ గ్రూప్స్ అనేటువంటివి లేవు. ఓకేనా? లేవు. ఓకే, ఇది ఇప్పుడు ఇద్దరికి వర్తిస్తుంది అనుకుంటే, జస్ట్ ఇమాజిన్ కోసం నేను చెప్తున్నాను. ఇటు సి 3 కార్బన్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం ఏంటాం, C3H7 అంటాం. ఓకేనా? ఇటు కూడా 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి C3H7 లైక్. ఓకేనా? C3 కార్బన్స్, హైడ్రోజన్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ H7 ఉండకపోయినా కూడా ఇటు మనకి సేమ్ కాంపౌండ్స్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా? మనకి సేమ్ కాంపౌండ్స్ ఉంటే అది మనకు జామెట్రికల్ ఐసోమరిజం షో చేస్తుందా? షో చేయదు. ఇలా క్లోజ్డ్ చైన్ ఉన్నప్పుడు ఇలా చెక్ చేయాలి. బట్ జస్ట్ ఇమాజిన్, ఇక్కడ ఒకవేళ CH3 గ్రూప్ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఇది డిఫరెంట్ గ్రూప్ అవుతుంది, ఇది డిఫరెంట్ గ్రూప్ అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి CH3 ఉంది, బట్ ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర CH3 లేదు. అప్పుడేమవుతుంది, ఇది డిఫరెంట్ గ్రూప్, ఇది డిఫరెంట్ గ్రూప్ అవుతుంది. అప్పుడు ఇది జామెట్రికల్ ఐసోమరిజం షో చేస్తుంది. బట్ ఇక్కడ ఏ గ్రూప్ లేదు కాబట్టి, ఓకేనా, సో మనకి ఇది జామెట్రికల్ ఐసోమరిజం షో చేయదు. గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్షనల్ 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. క్లియర్? ఇది జామెట్రికల్ ఐసోమరిజం షో చేయదు. ఎలాగైతే మనకి ఇట్లా ఇంతకుముందు బ్రోమిన్ ఇలా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే షో చేయలేదో, ఇక్కడ కూడా మనకి షో అనేటువంటి చేయదు. దట్స్ ఇట్. ఓకేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ కాంపౌండ్ నేను తీసుకుంటున్నాను. క్యాన్ ఇట్ షో GI? ఎస్, ఇట్ కెన్ షో GI. ఇది GIని మనకు షో అనేటువంటి చేస్తుంది. ఎలా షో చేస్తుందో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే, దీన్ని డబుల్ బాండ్ అనుకోండి. ఓకేనా? దీన్ని డబుల్ బాండ్ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకేంటిది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? హైడ్రోజన్ ఉంటుంది. ఒకవేళ హైడ్రోజన్స్ మనకు సేమ్ సైడ్ ఉన్నాయి అనుకోండి, దీన్ని మనం ఏమంటాం, సిస్ అంటాం. ఓకేనా? ఇలా సేమ్ సైడ్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, దీన్ని ఫిక్స్ చేసేసి దీన్ని నేను తిప్పేస్తున్నాను. అప్పుడేమవుతుంది మనకి, కాంపౌండ్ క్యాన్ బికమ్ లైక్, ఇప్పుడు దీన్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి పైకి Cl వెళ్తుంది, మళ్ళీ కిందికి హైడ్రోజన్ వస్తుంది, కిందికి మనకి ఏమొస్తుంది, హైడ్రోజన్ వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ క్లోరిన్కి క్లోరిన్, ఇక్కడ హైడ్రోజన్కి హైడ్రోజన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సిమిలర్ గ్రూప్స్, క్లోరిన్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి,
హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. ఓకేనా? సో ఈ సైడ్స్ మీకు డిఫరెంట్గా అనిపించినట్టయితే దీన్ని ఇలా షిఫ్ట్ చేసుకోండి, ఇలా. ఓకేనా? మీకు కావాల్సిన కార్బన్స్ ఇలా షిఫ్ట్ చేసుకోండి. ఇది కార్బన్ అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనకు హైడ్రోజన్ ఉంది, ఇక్కడ క్లోరిన్ ఉంది. ఇట్లా ఇమాజిన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకి ఏముంది? క్లోరిన్ ఉంది. ఇక్కడ మనకి ఏముంది? హైడ్రోజన్ ఉంది. ఓకే, హైడ్రోజన్ ఎటువంటిది ఉంది. ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇది క్లోరిన్ సేమ్ సైడ్ ఉంది, హైడ్రోజన్ సేమ్ సైడ్ ఉంది. సిమిలర్ గ్రూప్ సేమ్ సైడ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం మనం ట్రాన్స్ అంటాం. ఓకేనా? ట్రాన్స్ అంటాం. సారీ, సిమిలర్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ ఉంటే మనం ట్రాన్స్ అంటాం. ఇదిగో సిమిలర్ గ్రూప్ సేమ్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం సిస్ అనేటువంటిది అంటాం. క్లియర్? సిస్ ట్రాన్స్ అనేటువంటిది క్లియరా? ఎస్. ఇఫ్ ఐ టాక్ అబౌట్ దిస్ వన్, can it show GI? ఇది GIని షో చేస్తుందంటే చెప్పండి, ఇది GIని షో చేస్తుందంటే ఇట్ విల్ నాట్ షో GI. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ కార్బన్ ఉంది, ఇదిగో ఈ కార్బన్ ఉంది. ఓకేనా? ఈ కార్బన్ ఉంది మనం అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర మనకి ఏమేమి ఉన్నాయి చెప్పానన్నా? 2 హైడ్రోజన్సే. ఇది హైడ్రోజనే. ఓకేనా? లేదు మనం ఇప్పుడు ఈ కార్బన్తో జామెట్రికల్ ఐసోమరిజం షో చేస్తుంది అని అనుకున్నట్టయితే దీని దగ్గర కూడా ఉన్నాయి 2 హైడ్రోజన్సే. ఓకేనా? దీని దగ్గర ఉన్నాయి కూడా 2 హైడ్రోజన్సే. అప్పుడు ఏమైపోతాయి? దీన్ని స్విచ్ చేసినా కూడా, దీన్ని అనుకొని దీన్ని ఏంటన్నా షిఫ్ట్ చేసినా కూడా, ట్విస్ట్ చేసినా కూడా మనకి ఏమవుతుంది? సేమ్ కాంపౌండ్సే వస్తాయి. మనకి 2 డిఫరెంట్ స్పేషల్ అరేంజ్మెంట్స్ అనేటువంటి రావు. సో ఇలా ఉన్నప్పుడు కూడా ఇది GIని షో చెయ్యదు, బికాజ్ ఇక్కడ ఒకటే కాంపౌండ్ దగ్గర లేదంటే ఆటమ్ దగ్గర మనకి 2 సిమిలర్ గ్రూప్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకేనా? 2 సిమిలర్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇక్కడ క్లోరిన్ CH3 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉండొచ్చు, బట్ ఇక్కడ సేమ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి, లేదంటే ఇక్కడ సేమ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా, ఇది GI షో అనేటువంటిది చేయదు. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ కాంపౌండ్ గురించి మనం మాట్లాడుకునేటైతే ఇక్కడ మనకి ఏముంటుంది నాన్న? సో 1 బాండ్ 2 బాండ్ 3 బాండ్స్ అయిపోయినాయి. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఒక హైడ్రోజన్. సో దీంట్లో కూడా హైడ్రోజన్స్ అనేటువంటివి ఏంటి నాన్న? సేమ్ గ్రూప్స్. ఓకేనా? హైడ్రోజన్ అనేటువంటి సేమ్ గ్రూప్స్. ఓకే, సిమిలర్ గ్రూప్సే కదా. సో సిమిలర్ గ్రూప్స్ అనేటువంటి మనకి ఎలా ఉన్నాయి? చెప్పండి అన్న, సిమిలర్ గ్రూప్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి? మనకి సేమ్ సైడ్ ఉన్నాయి. ఓకేనా? ఇలా తిప్పినా సిమిలర్ గ్రూప్స్ అనేటువంటి సేమ్ సైడ్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం? సిస్ అంటాం. ఓకేనా? సిస్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సిస్ అనుకొని 90% ఆఫ్ ది స్టూడెంట్స్ పప్పులో కాలేస్తారు, బట్ దిస్ ఇస్ రాంగ్. నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తాను మిమ్మల్ని, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేసిందే. ఓకేనా? కన్ఫ్యూజన్లో మనం గుర్తుపెట్టుకుంది ఎక్కువ రోజులు మనకు గుర్తుంటుంది. ఓకేనా? ఫస్ట్ కన్ఫ్యూజన్ అనేటువంటిది అయిపోయింది. ఇది సిస్ అని చెప్పినా సిస్ కాదు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, డబుల్ బాండ్ వచ్చింది అనుకోండి రింగ్లో. ఓకేనా? డబుల్ బాండ్ వచ్చింది అనుకోండి రింగ్లో. ఓకేనా? అప్పుడు ఈ కార్బన్ మధ్యలో GI ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ డబుల్ బాండ్ విల్ కమ్, ఓకేనా, GI ఈస్ అబ్సెంట్. ఓకేనా? అది కూడా రింగ్లో. అది మనం ఏదైతే GI షో చెక్ చేస్తున్నామో వాటి మధ్యలో, ఒకవేళ మనం చెక్ చేసి వాటి మధ్యలో డబుల్ బాండ్ ఉందనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ కార్బన్ ఓకేనా? ఈ కార్బన్ చుట్టే కదా మనం GI చెక్ అనేటువంటి చేసేది. ఓకేనా? ఇంకా వేరే దాని గురించి చెక్ అనేటువంటి చేయరు, ఎందుకంటే ఇప్పుడు ఈ కార్బన్ చుట్టూ 2 హైడ్రోజన్స్ ఏమి ఉన్నాయి, ఈ కార్బన్ చుట్టూ కూడా 2 హైడ్రోజన్స్ ఏమి ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో GI ఉంటుందంటే ఉండదు. ఓకేనా? బట్ ఇది ఈ రెండింటి మధ్యలో మనం చెక్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటి మధ్యలో డబుల్ బాండ్ ఉంటే రింగ్ లోపల, ఇన్సైడ్ ద రింగ్. ఓకేనా? ఇన్సైడ్ ద రింగ్. రిమెంబర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్సెప్షన్. ఓకేనా? ఎక్సెప్షన్. కెమిస్ట్రీ అంటేనే ఎక్సెప్షన్స్, యూ హ్యావ్ టు రిమెంబర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది GIని మనకు షో చేయదు. విల్ నాట్ షో GI, ఎందుకంటే దీంట్లో డబుల్ బాండ్ అనేటువంటిది ఉంది. ఓకేనా? ఆల్రెడీ రింగు ఒక డబుల్ బాండ్ లెక్కల్ని అనుకున్నాం కదా, సో మళ్ళీ డబుల్ బాండ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇది మనకి షో చేయదు. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ 2 కాంపౌండ్స్ ఇప్పుడు GI షో చేయదా మనం చూద్దాం నాన్న. మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, కాన్సన్ట్రేట్గా వినండి. ఓకే, చూడండి, ఇంతకుముందు కాంపౌండే సేమ్, బట్ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఇచ్చిండు. ఓకేనా? ఈ కార్బన్ దగ్గర డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ కార్బన్ దగ్గర చూద్దాం, ఇక్కడ కార్బన్ ఉంది. ఓకే, లెట్ మీ చేంజ్ ద పెన్ కలర్. ఇక్కడ కూడా కార్బన్ ఉంది. ఓకే, ఈ 2 సేమ్ కాంపౌండ్సే. అండ్ ఇక్కడ కార్బన్ ఉంది, బట్ ఈ కార్బన్ పైన మిథైల్ గ్రూప్ ఉంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేటువంటిది మనకు రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర ఇట్ సైడ్ ఉంది ఒక డిఫరెంట్ గ్రూపు, ఇట్ సైడ్ ఉంది కూడా ఒక డిఫరెంట్ గ్రూప్. దీని పేరు మనకు అవసరం లేదు. ఓకేనా? వీ డోంట్ నీడ్ దట్ నేమ్. ఇదొక డిఫరెంట్ కాంపౌండ్, ఇదొక డిఫరెంట్ కాంపౌండ్. ఇది GI షో చేస్తున్నాడు? ఎస్, షో చేస్తుంది. ఇట్ కెన్ షో GI. ఇది GI షో చేస్తుంది. ఒకటి సిస్ ఉంటుంది అండ్ ఒకటేమో ట్రాన్స్ ఉంటుంది. ఓకేనా? ఒకటేమో సిస్ ఉంటుంది, ఒకటేమో ట్రాన్స్ ఉంటుంది. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ కాంపౌండ్ స్ట్రక్చర్ ఏంది అది మనకి ఏం అడగడు, జస్ట్ రిమెంబర్ దట్ ఇది GI షో చేస్తుందా షో చెయ్యదా అనేది మాత్రమే యూ హ్యావ్ టు రిమెంబర్.
రిమైనింగ్ ఎవ్రీథింగ్ యూ జస్ట్ ఫర్గెట్. ఇది జిఐ షో చేస్తుంది అంటే ఎస్ షో చేస్తుంది. ఓకేనా, షో చేస్తుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఈ కార్బన్ పొజిషన్ చూసుకోండి. ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్. ఓకేనా, ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్. బట్ ఇక్కడ నెక్స్ట్ కార్బన్ దగ్గర అంటే ఇదిగో ఈ డబుల్ బాండ్ ఉన్నటువంటి ఈ కార్బన్ ఉంది కదా, దీనికి ఫస్ట్ కార్బన్ దగ్గర లేదు, సెకండ్ కార్బన్ దగ్గర లేదు, థర్డ్ లెవెల్ లేదు, ఫోర్త్ దగ్గర లేదు, ఫస్ట్ దగ్గర లేదు, ఫస్ట్ పొజిషన్ లేదు. ఓకేనా, ఈ పొజిషన్ లేదు. బట్ ఈ పొజిషన్లో మనకి ఇప్పుడు 2 డిఫరెంట్ గ్రూప్స్ అనేటువంటి ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు సార్ మీరే చెప్పారుగా డిఫరెన్స్ అనేటువంటి వస్తుంది ఏదైనా గ్రూప్స్ ఉన్నప్పుడు అంటే నో, ఈ కార్బన్ దగ్గర ఈ కార్బన్ దగ్గర లేదా ఈ కార్బన్ దగ్గర ఈ కార్బన్ దగ్గర డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నప్పుడే మనకి ఓకేనా జిఐ షో చేయడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, బట్ ఈ కార్బన్ అనేటువంటిది ఇప్పుడు చూడండి ఇటు ఉంది కదా, డబుల్ బాండ్ సిఎల్ అండ్ సిఎల్. ఈ కార్బన్ దగ్గర 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. బట్ ఈ కార్బన్ దగ్గర 2 డిఫరెంట్ గ్రూప్స్ అనేటువంటి లేవు. ఎందుకంటే ఈ కార్బన్ దీనికి వర్తిస్తుంది, దీనికి వర్తిస్తుంది. ఓకేనా, ఈ కార్బన్ దగ్గర 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి కదా, ఈ గ్రూప్కి ఈ కార్బన్ వర్తిస్తుంది, ఈ గ్రూప్ కూడా ఈ కార్బన్ అనేటువంటిది వర్తిస్తుంది కాబట్టి. ఓకేనా, సో ఇది కూడా మనకి జిఐ షో చేయదు, ఇది జిఐ అనేటువంటిది షో చెయ్యదు. ఓకేనా, డజంట్ షో జిఐ. ఓకేనా, మరి ఇంకా ఇలాంటి సమస్యలు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలని నేను చూపిస్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక కాంపౌండ్ ఉంది. ఓకేనా, సి డబుల్ బాండ్ సి, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సిఎల్, ఇక్కడ అయోడిన్ అనేటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిథైల్ ఉందనుకో, ఇక్కడ ఫస్ట్ కార్బన్. ఓకే, నార్మల్ ఇది ఒక చైన్ డిఫరెంట్ చైన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి ఇది ఒక డిఫరెంట్ కాంపౌండ్. ఇట్ కెన్ షో. ఓకేనా, ఇట్ కెన్ షో. అండ్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మిథైల్ ఉందనుకో, ఇట్ విల్ ఆల్సో షో. ఓకేనా, ఇది కూడా మనకు షో అనేటువంటి చేస్తుంది. బట్ ఒకవేళ ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది అనుకోండి, అప్పుడు ఇది షో అనేటువంటి చేయదు. ఎందుకంటే ఈ కార్బన్ అనేటువంటిది ఈ రెండింటికి. ఓకేనా, అండ్ ఈ కార్బన్ పైన మిథైల్ ఉంది, ఈ కార్బన్ పైన మిథైల్ ఉంది, ఈ కార్బన్ పైన మిథైల్ ఉంది, ఈ కార్బన్ పైన మిథైల్ అనేటువంటి ఉంది. సో సేమ్ ఇది మనకు షో అనేటువంటి చేయదు. మనం సింపుల్గా చెప్పొచ్చు మనం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిథైల్ తీసేసాను. ఓకేనా, ఇక్కడ నేను మిథైల్ తీసాను, ఇది షో చేస్తుందంటే ఎస్ ఇట్ కెన్ షో, బికాస్ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది. ఓకే, ఇవి సేమ్. బట్ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ మిథైల్ గ్రూప్ లేదు అంటే ఇది సపరేట్ డిఫరెంట్ గ్రూప్, ఇది సపరేట్ డిఫరెంట్ గ్రూప్. ఓకేనా, ఇది సపరేట్ డిఫరెంట్ గ్రూప్, ఇది కూడా మనకి సపరేట్ డిఫరెంట్ గ్రూప్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా, డిఫరెంట్ గ్రూప్ అనేటువంటిది అవుతుంది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో కండిషన్స్ ఏంటి, ఏది షో చేస్తుంది, ఏ షో చేయదండి. ఓకేనా, ఏది షో చేస్తుంది, ఏ షో చేయదనేది. సో సైక్లిక్ కాంపౌండ్స్లో మనకి అది జిఐ షో చేస్తుందా, షో చేయదా, మనకు ఒక ఐడియా అనేటువంటిది వచ్చింది. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, నౌ లెట్ us టాక్ అబౌట్ సిన్ అండ్ యాంటీ. ఓకేనా, సిన్ అండ్ యాంటీ కాంపౌండ్ కెన్ ఆల్సో షో జామెట్రికల్ ఐసోమరిజం. ఓకేనా, ట్రాన్స్ అండ్ సిస్ అన్న అవి జామెట్రికల్ ఐసోమర్సే, సిన్ అండ్ యాంటీ అన్న ఇవి కూడా జామెట్రికల్ ఐసోమర్సే. బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను జామెట్రికల్ ఐసోమర్స్ అనేటువంటివి. ఓకేనా, సిస్ అండ్ ట్రాన్స్ ఉండొచ్చు, లేదా సిన్ అండ్ యాంటీ ఉండొచ్చు, లేదంటే ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్ కూడా మనకు ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకి జామెట్రికల్ ఐసోమర్స్ అనేటువంటి షో చేస్తాయి. ఓకే, shall we learn about sin and anti isomers, my dear lovely students? Okay, first of all ఏంటి ఆక్సైమ్స్. ఓకేనా, ఆక్సైమ్స్ బేసికల్గా మనకు ఈ సిన్ అండ్ యాంటీ ఐసోమర్స్ అనేటువంటివి ఏవి షో చేస్తాయి, ఆక్సైమ్స్ అనేటువంటి కాంపౌండ్స్ మాత్రమే ఈ సిన్ అండ్ యాంటీ కాంపౌండ్స్ మనకు షో చేస్తాయి. ఓకేనా, అండ్ వెరీ ఇంపార్టెంట్, ఈ సిన్ అండ్ యాంటీ కాంపౌండ్ షో చేసే వాటిలో ప్రతి దాంట్లో ఓకేనా సి డబల్ బాండ్ ఓ అనేటువంటిది ఉంటుంది, లేదంటే ఎండ్ డబుల్ బాండ్ ఎన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, సి ట్రిపుల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓ లేదంటే ఎన్ డబుల్ బాండ్ ఎన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, వీటి చుట్టూ డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, ఈ సి డబుల్ బాండ్ ఓ ఉంటే దాన్ని మనం ఏమంటాం, కార్బోనిల్ కాంపౌండ్స్ అంటాం. ఇట్ మే బి ఐదర్ ఇట్ మే బి కీటోన్స్, ఐదర్ ఇట్ మే బి ఏంటన్నా మనకి ఆల్డిహైడ్స్ కావచ్చు, కీటోన్స్ కావచ్చు. ఓకేనా, కార్బోనిల్ కాంపౌండ్స్ ఇస్ నథింగ్ బట్ ఆల్డిహైడ్స్. ఓకేనా, అండ్ ketones. ఓకేనా, ketones and aldehydes. ఓకేనా, both are what na examples for carbonyl compounds. And very important, ఈ carbonyl compounds ఏ మనకు ఆక్సైమ్స్ ని మనకు ఫామ్ చేస్తాయి. ఓకేనా, ఆక్సైమ్స్ ని మనకు ఫామ్ చేస్తాయి. ఎలా ఫామ్ చేస్తాయి అంటే చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏముంది, ఆల్డిహైడ్ ఉంది, ఆల్డిహైడ్. ఓకేనా, అండ్ ఇక్కడ మనకి ఏముంది, కీటోన్ ఉంది, ఇక్కడ ఏముంది మనకి కీటోన్ ఉంది. ఆ సి డబుల్ బాండ్ ఓ ఇటు సైడ్ డిఫరెంట్ ఆర్ గ్రూప్స్ ఉన్నట్టయితే మనం ఏమంటాం, ఓకేనా డిఫరెంట్ ఉన్నా సేమ్ ఉన్నా మనకు ఆర్ గ్రూప్స్ ఉన్నట్టయితే 2 టైప్స్ దీని కీటోన్ అంటాం. ఒకవేళ ఒక సైడ్ హెచ్ ఒక సైడ్ ఆర్ ఉన్నట్టు దాన్ని మనం ఆల్డిహైడ్ అంటాం. వెన్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ గోయింగ్ టు రియాక్ట్ విత్ NH2OH. ఎప్పుడైతే ఆల్డిహైడ్స్ కావచ్చు, కీటోన్స్ కావచ్చు NH2OH తో రియాక్షన్ చేసినప్పుడు
దే కెన్ ఫామ్, వెరీ ఇంపార్టెంట్, దే కెన్ ఫామ్ ఆల్డిహైడ్స్ ఏమో మనకి ఆల్డాక్సైమ్ని ఫామ్ చేస్తాయి అండ్ కీటోన్స్ ఏమో మనకి కీటాక్సైమ్స్ని మనకి ఫామ్ చేస్తాయి. సో ఈ ఆల్డాక్సైమ్స్ కావచ్చు లేదంటే ఈ కీటాక్సైమ్స్ కావచ్చు, ఇట్ కెన్ షో సిన్ అండ్ యాంటీ ఐసోమర్స్ లేదంటే సిన్ అండ్ యాంటీ కాన్ఫిగరేషన్స్ని మనకి షో అనేటువంటివి చేస్తాయి. ఓకే, అర్థమైందా? సో ఎలా ఫామ్ చేస్తాయో మీకు సింపుల్గా చెప్తాను, కాన్సన్ట్రేట్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి డబుల్ బాండ్ ఓ గ్రూప్. ఓకేనా, సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉందా? నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సి డబుల్ బాండ్ ఓ, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. ఇది ఏమవుతుంది మనకి ఆల్డిహైడ్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనం ఆర్ పెట్టినాం అనుకోండి, సిఆర్, ఇక్కడ ఆర్ పెడితే ఇది ఏమవుతుంది మనకి కీటోన్ అవుతుంది. అది ఆల్డిహైడ్ అయినా కావచ్చు, కీటోన్ కావచ్చు. దాంట్లో మనకి ఏమవుతుందంటే మనం దేంతో రియాక్షన్ చేస్తున్నాం? NH2OH తో రియాక్షన్ ఎటువంటి మనకి చేస్తున్నాం. NH2OH తో రియాక్షన్ ఎటువంటి చేస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆక్సిజన్ అండ్ ఇక్కడ H2 అండ్ ఇక్కడ ఆక్సిజన్ అండ్ ఇక్కడ H2, ఇవి రెండు H2 రూపంలో మనకి బయటికి ఎలిమినేట్ అనేటువంటి అవుతాయి. సో H2O రూపంలో ఇవి మనకి బయటికి ఎలిమినేట్ అనేటువంటి అవుతాయి. సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది? మిగిలిన కూడా సంబంధాలు కలిపేసుకుంటాయి. ఓకేనా, సో ఇక్కడ సి డబల్ బాండ్ మిగిలిందా? సో ఇది మనకి NOH తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకే, నైట్రోజన్ తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ సి డబల్ బాండ్ మిగిలిందా? ఇది ఈ నైట్రోజన్ తో బాండ్ ఫామ్ చేస్తుంది. అప్పుడు ఏం కాంపౌండ్ ఫామ్ అయింది చెప్పండి? ఇప్పుడు ఈ రెండింటిని ఎలిమినేట్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఏం కాంపౌండ్ ఫామ్ అయింది? ఇదిగో చూడండి, ఇక్కడ ఏ కాంపౌండ్ ఫామ్ అయింది అంటే ఇదిగో ఆర్ కి ఆర్, కార్బన్ కి కార్బన్, కార్బన్ దగ్గర ఇంకో హైడ్రోజన్ ఉందా? హైడ్రోజన్. సో హైడ్రోజన్ కి హైడ్రోజన్. సో ఈ డబుల్ బాండ్ దగ్గరికి ఏంటి? నైట్రోజన్ వచ్చి బాండ్ ఫామ్ చేస్తుంది. సో డబుల్ బాండ్ నైట్రోజన్ కి నైట్రోజన్, OH కి OH, NOH. అర్థమైందా? దీన్ని మనం ఏమంటాం? ఆల్డాక్సైమ్ అంటాం. ఏమంటాం నాన్న? ఆల్డాక్సైమ్ అంటాం దీన్ని. నెక్స్ట్ ఇక్కడ మనకేంది? సో ఆర్ కి ఆర్, కార్బన్ కి కార్బన్, డబుల్ బాండ్ కి డబుల్ బాండ్ అండ్ నైట్రోజన్ వచ్చి ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తాను చెప్పింది కదా, నైట్రోజన్ అండ్ OH కి OH. దీన్ని మనం ఏమంటాం? కీటాక్సైమ్ అంటాం. సో ఈ ఆల్డాక్సైమ్స్, కీటాక్సైమ్స్ క్యాన్ షో E and Z configuration, sorry, sin and anti configuration. Okay, so now let us talk about very important. ఇప్పుడు కాంపౌండ్ అంటే నేను ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరిగింది. సో ఇదే కాంపౌండ్ చెప్పండి మనకి, దిస్ ఈస్ వాట్? ఆల్డాక్సైమ్. ఇదేంటినన్నా మనకి ఆల్డాక్సైమ్. ఎందుకంటే ఇదిగో చూడండి, మనకి ఇక్కడ ఈ కార్బన్ నైట్రోజన్ ఉంది కదా. సో ఇప్పుడు దీని దగ్గర ఒకటే CH3 గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏంటో చూడండి, ఇక్కడ ఓన్లీ ఒకటే R గ్రూప్ ఉంటుంది, ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఇది మనం ఏంటంటే ఆల్డాక్సైమ్. ఒక ఆల్డాక్సైమ్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మీ ఇష్టం కీటాక్సైమ్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏమని చెప్పినాం? సిన్ అండ్ యాంటీ కాన్ఫిగరేషన్ షో చేస్తుందని చెప్పినాం కదా. సో ఎలా షో చేస్తుంది? అసలు సిన్ అంటే ఏంటిది, యాంటీ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్ని డిఫరెంట్ కాంపౌండ్స్ షో చేస్తుందంటే చెప్తాను చూడండి. ఇప్పుడు డబుల్ బాండ్ ఉన్నటువంటి ఈ కార్బన్ ఒకటి, ఈ హైడ్రోజన్ ఒకటి, కార్బన్ డబుల్ బాండ్ హైడ్రోజన్. ఓకే, కార్బన్ డబుల్ బాండ్ హైడ్రోజన్. ఓకే సార్, ఈ కార్బన్ సైడ్ ఏమో ఒక CH3 వస్తుంది సార్, అండ్ ఒకటి మనకి ఏమొస్తుంది? హైడ్రోజన్ వస్తుంది. ఓకేనా, ఒక CH3 వస్తుంది, ఒక హైడ్రోజన్ అనేటువంటిది మనకు వస్తుంది. బట్ ఈ నైట్రోజన్ సైడ్ ఏంటి సార్? ఓన్లీ OH మాత్రమే ఉంది. అవును సార్, ఓన్లీ OH ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నైట్రోజన్ దగ్గర మనకి లోన్ పేర్ అనేటువంటిది ఉంటుంది. నైట్రోజన్ విల్ హ్యావ్ వాట్ అన్న వన్ లోన్ పేర్. నైట్రోజన్ దగ్గర ఎప్పుడు లోన్ పేర్ ఉంటుంది. ఆక్సిజన్ దగ్గర మనకి 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకేనా, నైట్రోజన్ దగ్గర లోన్ పేర్స్ ఉంటుంది కదా. ఇక్కడ లోన్ పేర్ని కూడా మనం ఒక డిఫరెంట్ యాటమ్గా కావచ్చు, ఒక డిఫరెంట్ గ్రూప్గా మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా, మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఇది ఒక అరేంజ్మెంట్ అనేటువంటి మనకు అయిందా? ఎస్, ఇది ఒక అరేంజ్మెంట్ అనేటువంటిది అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? దీన్ని ఫిక్స్ చేసి ఈ రెండింటిని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ట్విస్ట్ చేస్తున్నాను. ఓకేనా, దీన్ని నేను ఫిక్స్ చేస్తున్నాను. ఓకేనా, ఎప్పుడు కానీ దీన్నే ఫిక్స్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని ట్విస్ట్ చేస్తున్నాను. ట్విస్ట్ చేసినప్పుడు అది ఇంకోటి, ఇదొక కాంపౌండ్ ఏం ఫామ్ చేస్తుంది? డబుల్ బాండ్ N అండ్ ఇక్కడ ఓకేనా, ఇక్కడ లోన్ పేరు ఉంది, అండ్ ఇక్కడ OH కి OH ఉంది, అండ్ దీన్ని ట్విస్ట్ చేసిన కాబట్టి సో హైడ్రోజన్ పైకి వచ్చేసింది, అండ్ ఇక్కడ CH3 అనేటువంటిది ఇక్కడ ఉంది. ఓకేనా, CH3 అనేటువంటిది ఇక్కడ ఉంది. ఓకేనా, 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేటువంటి ఫామ్ అయ్యాయి. ఓకేనా, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో దీన్ని మాత్రమే ఫిక్స్ చేయాలి. ఓకేనా, దీన్ని మాత్రమే ఫిక్స్ చేయాలి, లోన్ పేరు ఉన్నదాన్ని. ఓకేనా, మిగిలిన వాటిని ఫిక్స్ అనేటువంటి చేయకూడదు. ఓకేనా, ఫిక్స్ అనేటువంటి చేయకూడదు. ఓకే, ఫిక్స్ అనేటువంటి చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను కాంపౌండ్ నేను ఫామ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నాన్న ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. దాంట్లో సిన్ ఏది, యాంటీ ఏందో అని చెప్తాను. సిన్ అంటే ఏంటో నేను చెప్తా చూడండి. OH గ్రూప్, ఓకేనా, OH గ్రూప్ అండ్ హైడ్రోజన్. ఓకేనా, ఈ రెండింటిని మాత్రమే మనం చూడాలి. OH గ్రూప్, హైడ్రోజన్, ఈ రెండింటిని మాత్రమే మనం చూడాలి. ఓకే, సేమ్ సైడ్
మనకి సేమ్ సైడ్ OH గ్రూప్ అండ్ హైడ్రోజన్ సేమ్ సైడ్ ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం సిన్ అంటాం. OH గ్రూప్ అండ్ హైడ్రోజన్ ఒకవేళ ఆపోజిట్ సైడ్ ఉన్నట్టు దాన్ని మనం యాంట్ అంటాం. ఓకేనా, యాంట్ అంటాం. OH గ్రూప్ అండ్ హైడ్రోజన్ ఎట్లా ఉంది చూడండి, OH గ్రూప్ అండ్ హైడ్రోజన్ ఇక్కడ సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం, సిన్ అంటాం. ఓకేనా, సిన్ అంటాం. ఇక్కడ OH గ్రూప్ అండ్ హైడ్రోజన్ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం, యాంటీ అంటాం. ఓకేనా, యాంటీ అంటాం. సో యాంటీలో మనకి ఏముంటాయి, OH గ్రూప్ అండ్ హైడ్రోజన్స్ అనేటువంటివి డిఫరెంట్ సైడ్లో ఉన్నాయి. OH గ్రూప్ హైడ్రోజన్స్ అనేటువంటి డిఫరెంట్ సైడ్లో ఉన్నాయి, ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ సైడ్ ఈస్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ OH అండ్ హైడ్రోజన్ అనేటువంటివి ఎలా ఉన్నాయన్నా మనకి సేమ్ సైడ్లో ఉన్నాయి. ఓకేనా, OH మైనస్ హైడ్రోజన్ సేమ్ సైడ్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం, సిన్ అంటాం. ఓకేనా, దీన్ని మనం ఏమంటాం, సిన్ అంటాం. సో ఒకటి సిన్, ఇంకోటి ఏంటన్నా మనకి యాంటీ. ఒకటి సిన్, ఇంకోటి ఏంటన్నా మనకి యాంటీ. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాంపౌండ్ మనకి ఏం షో చేస్తుందో మనం చూద్దాం. ఓకేనా, ఈ కాంపౌండ్ ఆల్రెడీ ఇదే కాంపౌండ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో మనకి ఏముందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఇక్కడ హైడ్రోజన్ లేదు మనకి, దెర్ ఇస్ నో హైడ్రోజన్ హియర్. లెట్ us say ఇక్కడ మనకి CH3 ఉంది అనుకుందాం, CH3 అంటే ఉంది అనుకుందాం. ఇప్పుడు చూద్దాం, లెట్ us see కార్బన్. ఓకే, కార్బన్. ఈ కార్బన్ పైన ఇక్కడ మనకి CH3 గ్రూప్ ఉంది, ఇక్కడ కూడా మనకి CH3 గ్రూప్ ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఏముంది, CH3 గ్రూప్ ఉంది. సార్ సిమిలర్ గ్రూప్ సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి జామెట్రికల్ ఐసోమరిజం షో చేయదంటే పప్పులో కాలేస్తారు. ఓకేనా, అది ట్రాన్స్ అండ్ సిస్ అండ్ ట్రాన్స్ మనకు షో చేయొద్దు, బట్ ఏంటంటే సిన్ అండ్ యాంటీ షో చేయొచ్చు. ఓకేనా, సిస్ అండ్ ట్రాన్స్ షో చేయకపోవచ్చు. ఓకేనా, సిస్ అండ్ ట్రాన్స్ జామెట్రికల్ ఐసోమర్సే, సిన్ అండ్ యాంటీ కూడా. ఓకేనా, ఇది సిన్ అండ్ యాంటీ షో చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం, ఇది మనకి ఇప్పుడు కీటోన్ అయింది. ఓకేనా, కీటోన్ అయింది, డబుల్ బాండ్ N అండ్ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ మనకి ఏముంది, OH అనేటువంటిది ఉంది. ఓకేనా, ఇక్కడ మనకి ఏముంది, OH అనేటువంటిది ఉంది. ఓకేనా, ఇక్కడ మనకి ఏముంది, OH అనేటువంటిది ఉంది. ఒక్క నిమిషం, కేల్ కతం దుకాన్ బంద్, ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ R గ్రూప్స్ ఉన్నాయి కదా, CH3. ఓకేనా, CH3. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం తీసుకున్నా అంటే, ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, ఇక్కడనే CH3 తీసుకున్నాను కదా. ఓకే, ఒక్క నిమిషం ఆగు, ఇక్కడనే CH3 తీసుకోవట్లేదు, ఐఎమ్ చెకింగ్. ఒక్క నిమిషం, నేను ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకేనా, డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ CH2 తీసుకుంటున్నాను, ఇక్కడ నేను CH3 తీసుకుంటున్నాను. ఓకేనా, CH3 అనేటువంటి తీసుకుంటున్నాను. అప్పుడు ఏమైంది మనకి ఇక్కడ నేనే డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకేనా, నేనే డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు కరెక్ట్ రాస్తున్నా చూడండి. సో లెట్ us say ఇక్కడ మనకేముంది, ఇక్కడ చూడండి CH2. ఓకేనా, CH2 అండ్ CH3 ఉంది. దీన్ని మనం ఏమంటాం, C2H5 అంటాం. దీన్ని మనం ఇథైల్ అంటాం. ఓకేనా, C2H5. ఇక్కడ మనకి C2H5 అనేటువంటిది ఉంది. అండ్ ఇదే కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది చూడండి, ఇక్కడ మనకేముంది, హైడ్రోజన్ అనేటువంటిది ఉంది. ఓకేనా, ఇక్కడ మనకేముంది, హైడ్రోజన్ ఉంది. ఇక్కడ మనకేముంది, C2H5 గ్రూప్ అనేటువంటిది ఉంది. ఓకేనా, ఒకటి C2H5 గ్రూప్, ఇంకోటి ఏంటి మనకు హైడ్రోజన్ గ్రూప్. ఓకేనా, సో ఒకవేళ ఈ లోన్ పేర్ అంటున్నా, సో OH గ్రూప్కి హైడ్రోజన్ అనేటువంటి సిమిలర్ సైడ్ ఉన్నట్టయితే దీన్ని మనం ఏమంటాం, సిన్ అంటాం. ఓకేనా, సిన్ అంటాం. ఓకే, సిన్ అంటాం. ఒకవేళ మనకి ఈ ఏముందన్నా మనకి దీనికి ఈ OH గ్రూప్కి ఈ హైడ్రోజన్ ఒకవేళ మనకి డిఫరెంట్ సైడ్లో లేదంటే అపోజిట్ సైడ్లో ఉన్నట్టు దాన్ని మనం అంటాం యాంటీ అంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇస్కో మే ఫిక్స్ కర్ రहा है, इसको ట్విస్ట్ కర్ रहा है. సో ఐఎమ్ ట్విస్టింగ్ ఇట్. సో C డబుల్ బాండ్ N ఇలాగనే ఉంది. అండ్ ఇక్కడ లోన్ పేరు ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నీకు OH ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు వీటిని నేను ట్విస్ట్ చేస్తున్నాను, CH3 కిందికి వస్తుంది అండ్ హైడ్రోజన్ పైకి వెళ్తుంది. OHకి హైడ్రోజన్ ఎటువంటిది అపోజిట్ పొజిషన్ ఉంది, దీన్ని మనం ఏమంటాం, యాంటీ అంటాం. ఓకేనా, ఇదేమంటాం, యాంటీ అంటాం. సో ఇది సిన్ ఐసోమర్, ఇది ఏమంటాం మనం, యాంటీ ఐసోమర్ అంటాం. ఓకేనా, యాంటీ ఐసోమర్ అంటాం. క్లియర్? ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ కూడా అయిపోయింది. సో లెట్ us see అనదర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఓకేనా, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, ఈ సిన్ అండ్ యాంటీ కాంపౌండ్స్కి IUPAC నామెన్క్లేచర్ అనేటువంటి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే, కాన్సెప్ట్గా వినండి, డైరెక్ట్గా కాంపౌండ్ ఇచ్చి అది జామెట్రికల్ ఐసోమర్స్ని షో చేస్తుందా లేదా అడగడం కంటే, ఓకేనంటే దాని యొక్క స్ట్రక్చర్ ఇవ్వడం కంటే కొన్ని సందర్భాల్లో దాన్ని IUPAC నామెన్క్లేచర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, IUPAC నామెన్క్లేచర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు వీటికి ఒక నామెన్క్లేచర్ అనేటువంటి మనకి ఇస్తున్నాం, దీనికి ఒక నేమింగ్ అనేటువంటి మనకు ఉంటుంది అన్న సిన్ అండ్ యాంటీ వాటికి. ఓకేనా, ఆ నేమింగ్ అనేటువంటి మనం చూద్దాం. ఇక్కడ IUPAC కాదు కానీ సిన్ అండ్ యాంటీకి మనకి ఒక స్పెసిఫిక్ నేమింగ్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, సిన్ అండ్ యాంటీ కాంపౌండ్స్కి మనకి ఒక స్పెసిఫిక్ నేమింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ నేమింగ్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆర్ యూ రెడీ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్? ఆర్ యూ రెడీ? ఓకే, సో లెట్ us see. ఓకేనా, ఇప్పుడు ఈ కాంపౌండ్ని మనం ఎలా రాయొచ్చు, 2 డిఫరెంట్ టైప్స్గా రాయొచ్చు కదా. సో C డబుల్ బాండ్ N
ఒకటి ఇది అండ్ ఇంకోటి ఏంటంటే మనకి OH అండ్ ఇక్కడ ఒకటి C2H5 గ్రూప్ ఉంది అండ్ ఇక్కడ మనకి ఏంటి ఒక హైడ్రోజన్ గ్రూప్ ఉంది. దీన్ని మనం ఏమంటాం సిన్ అని అనడం జరుగుతుంది. ఎందుకు సిన్ అని అంటాం? ఇక్కడ OH అండ్ హైడ్రోజన్ అనేటువంటి సేమ్ సైడ్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం సిన్ అంటాం. ఒకవేళ OH అండ్ హైడ్రోజన్ గ్రూప్ అనేటువంటి అపోజిట్ సైడ్ ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం యాంటీ అంటాం. సో అది కూడా రాసేద్దాం ఇక్కడ. సో నైట్రోజన్ అండ్ ఇక్కడ మనకి ఏముంటుంది లోన్ పేరు ఉంటుంది, ఇక్కడ మనకి ఏముంటుంది OH ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది కార్బన్ దగ్గర, ఇక్కడ మనకి ఇప్పుడు హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడ మనకి ఏమొస్తుంది CH3 వస్తుంది. ఇవి ఆపోజిట్లు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం యాంటీ అంటాం. ఓకేనా, యాంటీ అంటాం. దిస్ ఇస్ సిన్ అండ్ దిస్ ఇస్ యాంటీ. ఇప్పుడు వీటి యొక్క నేమింగ్ అనేటువంటిది రాయాలి. ఓకేనా, వీటి యొక్క నేమింగ్ అనేటువంటి రాయాలి. సో నేమింగ్ అనేటువంటిది ఎలా రాస్తాం? వెరీ ఇంపార్టెంట్. నేమింగ్ అనేటువంటిది ఎలా రాస్తామంటే సో వీ విల్ గివ్ నేమింగ్ అకార్డింగ్ టు దిస్ లోన్ పేర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి లోన్ పేర్ని మనం బేస్ చేసుకొని, ఓకేనా, వీడే మెయిన్ వీడే ఇంపార్టెంట్. లోన్ పేర్ని బేస్ చేసుకొని మనం ఈ కాంపౌండ్స్కి నేమింగ్ అనేటువంటి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎలా ఇస్తామంటే ఈ లోన్ పేరుకి ఇలా సేమ్ సైడ్లో ఏదైతే ఉంటుందో దీన్ని మనం సిన్ పొజిషన్ అంటాం. ఓకేనా, దీన్ని మనం ఏమంటాం సిన్ పొజిషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటి మనం నేమింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, నేమింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ PDF కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేస్తాను. సేమ్ సైడ్ ఉన్నదాన్ని మనం సిన్ పొజిషన్ అంటాం. ఇలా ఆపోజిట్ సైడ్ ఉన్నదాన్ని మనం యాంటీ పొజిషన్ అంటాం. ఓకేనా, ఏమంటాం యాంటీ పొజిషన్ అంటాం. యాక్చువల్గా ఇలా ఒక కాంపౌండ్కి మనం రెండు రకాల పేర్లు రాయొచ్చు. ఎలా రాసినా కరెక్టే. ఓకేనా, ఎలా రాసినా కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సిన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాను. ఓకేనా, సిన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాను. సో సిన్ పొజిషన్లో మనకి ఏముంది ఇథైల్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం సిన్. ఓకేనా, సిన్ ఇథైల్. ఓకేనా, దీన్ని ఏమంటాం సిన్ ఇథైల్. అండ్ ఇక్కడ మనకి ఏముంది సిన్ ఇథైల్, ఇక్కడ ఏముందంటే మనకి యాంటీ. ఓకేనా, సారీ సిన్, ఒక్క నిమిషం. ఓకే, దీని నేమింగ్ అనేటువంటిది మనం ఎలా రాస్తామంటే సిన్. ఓకే, సిన్ సిన్ ఉందా ఇక్కడ సిన్ పొజిషన్లో మనకు. ఓకేనా, సిన్ అంటాం. నెక్స్ట్ ఇదేమంటాం మనం యాంటీ అంటాం. ఓకేనా, సిన్ అంటాం. అండ్ యాంటీ మనం రాసినా రాయకపోయినా ఒకటే. ఓకేనా, యాంటీ పొజిషన్ మనం రాసినా రాయకపోయినా ఒకటేనా. యాక్చువల్గా దీన్ని మనం ఏమంటామంటే సిన్ ఇదేంటి మనకి ఇథైల్ ఉంది కదా, సిన్ ఇథైల్ ఆక్సైమ్ అంటాం. ఓకేనా, దీన్ని మనం ఏంటాం ఇదేంటంటాం ఆక్సైమ్ అంటాం. ఓకేనా, సిన్ ఇథైల్ ఆక్సైమ్ అంటాం. లేదంటే దీన్ని మనం ఇప్పుడు యాంటీ దృష్టిలో మనం రాసుకుంటాం. యాంటీ మనకి సిన్ పొజిషన్ మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా ఒకటే. కన్ఫ్యూజ్ ఎందుకండి, నేను సింపుల్గా చెప్తాను. ఓకే, చూడండి ఈ లోన్ పేరుకి ఇలా ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని మనం సిన్ పొజిషన్ అంటాం. సిన్ పొజిషన్లో మనకి ఏముంది ఇథైల్ ఉంది కాబట్టి సిన్ ఇథైల్ రాసేసాం. నెక్స్ట్ యాంటీ పొజిషన్లో మనకి ఏంటంటే ఇది ఉంది కాబట్టి యాంటీ పొజిషన్ మనం మెన్షన్ చేసినా చేయకపోయినా ఒకటే, ఏం కాదు. ఓకేనా, యాంటీ అని మెన్షన్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. దీన్ని మనం ఏమంటాం సిన్ ఇథైల్ ఆక్సైమ్ అంటాం. లేదా ఇప్పుడు నేను ఏమంటున్నాను యాంటీ దాన్నే మనం యాంటీతోనే నేను నేమింగ్ స్టార్ట్ చేస్తున్నాను. లేదా యాంటీ యాక్చువల్గా యాంటీ అండ్ సిన్ పొజిషన్ మనకి ఏముంది ఇథైల్ ఉంది, మళ్ళీ సిన్ పొజిషన్ మెన్షన్ చేయకపోయినా ఒకటే. ఓకేనా, దీని దృష్టిలో దీన్ని మనం కన్సిడర్ చేసినప్పుడు ఇది మెన్షన్ చేసినా చేయకపోయినా ఒకటే, దీన్ని కన్సిడర్ చేసినప్పుడు ఇది మెన్షన్ చేసినా చేయకపోయినా ఒకటే. ఇది ఏమవుతుంది మనకి యాంటీ ఇథైల్ ఆక్సైమ్ అంటాం. ఓకేనా, యాంటీ ఇథైల్ ఆక్సైమ్ అంటాం. ఓకేనా, సిన్ ఇథైల్ ఆక్సైమ్ లేదా యాంటీ ఇథైల్ ఆక్సైమ్ అంటాం. దిస్ ఇస్ ద నామెన్క్లేచర్ ఆఫ్ వాట్ దిస్ కాంపౌండ్. ఓకేనా, దిస్ ఇస్ ద నామెన్క్లేచర్ ఆఫ్ దిస్ కాంపౌండ్. యాక్చువల్ నాన్న ఇక్కడ కాన్సన్ట్రేట్గా వినండి. ఇక్కడ ఒక చిన్న చేంజ్ అనేటువంటిది అయింది. ఇక్కడ మనం దేనికి నేమింగ్ ఇస్తున్నాం? ఇక్కడ మనం ఇది ఆల్డాక్సైమా లేదంటే కీటాక్సైమా? ఇది ఆల్డాక్సైమా లేదంటే కీటాక్సైమా? చెప్పండి మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. రికార్డింగ్ మధ్యలో ఆఫ్ అయింది, సారీ నాన్న. సో అందుకనే మళ్ళీ చేస్తున్నాను. ఇది సిన్నాక్సైమ్ అది అంటే ఇది మనకి ఆల్డాక్సైమా లేదంటే కీటాక్సైమా? ఇది ఆల్డాక్సైమ్ కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఆల్డాక్సైమ్ అని రాస్తాం. ఓకేనా, ఇక్కడ మనం ఏమని రాస్తాం మనం ఆల్డాక్సైమ్. ఓకేనా, ఆల్డాక్సైమ్ అంటాం. ఓకేనా, ఇక్కడ కూడా మనం ఏమంటాం ఆల్డాక్సైమ్ అంటాం. ఓకేనా, ఆల్డాక్సైమ్ అంటాం. క్లియర్, ఆల్డాక్సైమ్ అంటాం. ఇవన్నీ తీసేసినట్టు ఇది మనకు ఆల్డాక్సైమ్ అవుతుంది, సిన్నాక్సైమ్. సిన్ ఇథైల్ ఆల్డాక్సైమ్ లేదంటే యాంటీ ఇథైల్ ఆక్సైమ్ అనేటువంటిది అవుతుంది. యాక్చువల్గా మనకి నేమింగ్ అనేటువంటిది మనకి ఆల్డాక్సైమ్స్కి మనకు అవసరమే లేదు. ఓకేనా, యాక్చువల్గా ఈ నేమింగ్ అనేటువంటిది మనకు ఆల్డాక్సైమ్స్కి అవసరం లేదు. బట్ ఈ నేమింగ్ అనేటువంటిది మనకి వెరీ ఇంపార్టెంట్. మనకి కీటాక్సైమ్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
మీకు ఆల్రెడీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది. మనం ఇప్పుడు ఆల్డిహైడ్ మాత్రం ఆల్డాక్సైమ్ మాత్రమే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకేనా, ఆల్డాక్సైమ్ మాత్రం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆల్డా ఎగ్జామ్స్కి వీ కెన్ సి ఓకేనా OH గ్రూప్ అండ్ హైడ్రోజన్ గ్రూప్ ఒకవేళ మనకి సేమ్ సైడ్ ఉన్నట్టయితే మనం సిన్ అంటాం అండ్ ఆపోజిట్ సైడ్ ఉన్నట్టయితే మనం యాంటీ అంటాం. బట్ ఒకవేళ కీటాక్సైమ్స్ వచ్చినట్టయితే అలా కాదు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను కీటాక్సైమ్కి. ఓకేనా, కీటాక్సైమ్కి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. కీటాక్సైమ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏముంది CH3 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏముందంటే C2H5 ఉంది. ఓకేనా, C2H5 ఉంది, మనకు CH3 ఉంది అండ్ C2H5 ఉంది అండ్ డబుల్ బాండ్ N మనకేముంది ఇక్కడ ఒకటి O గ్రూప్ ఉంది అండ్ ఇక్కడ H గ్రూప్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, మనకు ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఏముంది మనకి OH గ్రూప్ ఉంది. ఇక్కడ మనకి OH గ్రూప్కి H ఆపోజిట్ సైడ్ ఉన్నట్టయితే మనం ఏమంటాం? ఓకేనా, ఆపోజిట్ సైడ్ ఉన్నట్టయితే యాంటీ అంటాం. ఓకేనా, అండ్ ఒకవేళ OH గ్రూప్కి మనకి H అనేటువంటి సేమ్ సైడ్ ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం? సేమ్ సైడ్ ఉన్నట్టయితే మనం ఏమంటాం? సిన్ అంటాం. ఓకేనా, బట్ ఇక్కడ OH అంటే మీన్ ఇక్కడ హైడ్రోజన్ గ్రూపే లేదు, మనకి ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ ఇథైల్ అనేటువంటి ఉంది. సో ఇలాంటి కండిషన్లో మనకు సిన్ యాంటీ ఎలా కనుక్కుంటామంటే యాక్చువల్గా దీని పేరు మనం 2 టైప్స్గా రాయొచ్చు. ఓకేనా, ఇలాంటప్పుడు మనం IUPAC నామెన్క్లేచర్ అనేటువంటి చూద్దాం. ఓకే, చూడడం జరుగుతుంది, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని ఇంకోలా రాస్తున్నాను. ఓకేనా, అరేంజ్మెంట్ అనేటువంటి స్పేషల్ అరేంజ్మెంట్ 2 డిఫరెంట్ టైప్గా రాయొచ్చు. ఇక్కడ లోన్ పేరు ఉంటుంది, ఇక్కడ OH ఉంటుంది అండ్ దీన్ని నేను ట్విస్ట్ చేస్తున్నాను. సో పైకి C2H5 మనకి వెళ్తుంది అండ్ కింద మనకి ఏముంటుంది అన్న, మనకి కిందికి ఏమొస్తుంది? మళ్ళీ CH3 వస్తుంది. సో పై కిందికి నేను ట్విస్ట్ అనేటువంటి చేశాను. అండ్ ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు వీటికి మనకు IUPAC నామెన్క్లేచర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. IUPAC నామెన్క్లేచర్ ఎలా రాస్తామంటే, నామెన్క్లేచర్ అనేటువంటిది ఎలా రాస్తామంటే స్పెసిఫిక్గా నామెన్క్లేచర్ దీనికి ఇలా ఏదైతే ఆపోజిట్ ఉందో దీన్ని మనం ఏమంటామంటే, సేమ్ సైడ్ ఉందో దీన్ని మనం సిన్ అంటాం. ఓకేనా, సిన్ అంటాం. ఓకేనా, లోన్ పేరుకి రెస్పెక్టివ్లో దీన్ని సిన్ అంటాం అండ్ దీన్ని మనం ఏమంటామంటే యాంటీ పొజిషన్ అంటాం. ఓకేనా, యాంటీ పొజిషన్ అంటాం. మనం ఇప్పుడు సిన్ రెస్పెక్టివ్లో నేమ్ అనేటువంటి రాస్తున్నాం. ఎలాగంటే ఇప్పుడు చూద్దాం, ఇదేమవుతుందంటే సిన్ ఇదేంటి మనకు మిథైల్, సిన్ మిథైల్ అండ్ ఆల్రెడీ నేను ఇక్కడ లోన్ పేర్ రెస్పెక్టివ్లో సిన్ పొజిషన్ మెన్షన్ చేశాను. ఇప్పుడు ఈ యాంటీ పొజిషన్ ఉంది కదా, దీన్ని నేను మెన్షన్ చేయకపోయినా ఒకటే, నో ప్రాబ్లం. ఓకేనా, నో నీడ్ టు మెన్షన్, ఇక్కడ యాంటీ పొజిషన్ మెన్షన్ చేయొద్దు. సిన్ మిథైల్ అండ్ ఇదేమవుతుంది మనకి మిథైల్. ఇప్పుడు మనకి ఇదేంటి ఇథైల్, సిన్ మిథైల్ ఇథైల్. నెక్స్ట్ ఏంటి వెరీ ఇంపార్టెంట్, ఇది కీటాక్సైమ్ కదా, దీన్ని మనం ఏమంటాం? కీటాక్సైమ్ అంటాం. ఓకేనా, కీటాక్సైమ్ అంటాం. ఇది దేని రెస్పెక్టివ్లో? విత్ రెస్పెక్టివ్ సిన్ రెస్పెక్టివ్లో నేను నేమ్ అనేటువంటి రాశాను. లోన్ పేరుకు ఇది సిన్ రెస్పెక్టివ్లో నేను పేరు అనేటువంటి రాశాను. అండ్ అదే నేను లోన్ పేరుకి ఇప్పుడు యాంటీ దాంట్లో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే యాంటీ రెస్పెక్టివ్లో నేను నేమ్ అనేటువంటి రాస్తున్నాను. ఫస్ట్ నేను ఏంటి యాంటీ పొజిషన్ నేను చూస్తాను. సో యాంటీ పొజిషన్లో మనకి ఏముంది? ఇక్కడ ఇథైల్ ఉంది. సో దీన్ని మనం యాంటీ ఇథైల్ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి సిన్ మిథైల్ రావాలి. బట్ యాంటీ పొజిషన్లో రాస్తున్నా కాబట్టి సిన్ నేను కన్సిడర్ చేసినా చేయకపోయినా ఒకటే. ఓకేనా, లోన్ పేర్ విత్ రెస్పెక్ట్ ఇప్పుడు ఏం చూసుకున్నా? యాంటీ పొజిషన్ తీసుకున్నాను. ఇక్కడ నేను సిన్ పొజిషన్ నేమ్ మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా ఒకటే. ఇప్పుడు ఏమవుతుంది? ఇది నార్మల్ మిథైల్, సిన్ మిథైల్ కాదు. ఓకేనా, ఇదేంటన్నా మనకి మిథైల్. ఓకేనా, మిథైల్. సో యాంటీ ఇథైల్ మిథైల్ ఏంటి? కీటాక్సైమ్. ఓకేనా, కీటాక్సైమ్. క్లియర్? సో యాంటీ ఇథైల్ మిథైల్ కీటాక్సైమ్ అంటాం. సో ఇది వీటి యొక్క నేమ్ అనేటువంటిది. అండ్ వీటిని ఎలా రాస్తామంటే, ఓకేనా, ఇవి మనకి సిన్ అండ్ యాంటీ ఐసోమర్ షో చేస్తాయి. ఓకేనా, బట్ దాన్ని మనం ఇలా IUPAC నామెన్క్లేచర్లో రిప్రజెంట్ చేస్తాం. బట్ GI షో చేస్తుంది అడుగుతుందంటే ఎస్, GI షో చేస్తుంది. ఓకేనా, ఇవి రెండు డిఫరెంట్. ఓకేనా, రెండు డిఫరెంట్ అరేంజ్మెంట్స్ కాబట్టి ఇవి GI షో చేస్తుందంటే GI షో చేస్తుంది అంటాం. ఓకేనా, బట్ సిన్ అండ్ యాంటీ అనేటువంటి రెండు ముక్కలు మనం మెన్షన్ చేయలేం. సో ఇలా నేమ్ ద్వారా మనం మెన్షన్ అనేటువంటి చేస్తాం. ఓకేనా, నేమ్ ద్వారా మెన్షన్ అనేటువంటి చేస్తాం. ఓకే, సో ఒకటే కాంపౌండ్ మనకు 2 డిఫరెంట్ టైప్స్గా ఫామ్ అవుతుంది కాబట్టి అరేంజ్మెంట్స్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి GI షో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ కాంపౌండ్ యొక్క నేమింగ్ రాసినట్టయితే ఇప్పుడు నేను దీనికి రెస్పెక్టివ్లో నేమింగ్ అనేటువంటి రాస్తున్నాను. దీని నేమ్ అనేటువంటిది ఏమవుతుంది చెప్పండి? సో లోన్ పేర్ విత్ రెస్పెక్టివ్ ఇదేంటిది? ఇథైల్. ఓకేనా, దీని పేరు ఏమవుతుంది మనకి? సిన్ ఇథైల్ అవుతుంది. ఇప్పుడు ఇది సిన్ పొజిషన్ కదా, సిన్ పొజిషన్, ఇది యాంటీ పొజిషన్. సో సిన్ మనకేమవుతుంది? ఇథైల్. ఓకేనా, సిన్ ఇథైల్. నెక్స్ట్ ఇదేంటిది? యాంటీ పొజిషన్లో మిథైల్. దీన్ని మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా ఒకటే. సో దీన్ని మనం ఏమంటాం? మిథైల్ అంటాం. ఏంటి మళ్ళీ? కీటాక్సైమ్ అని అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను యాంటీ పొజిషన్లో రాస్తున్నాను. యాంటీ పొజిషన్లో మనకి ఏముంది? మిథైల్ ఉంది. సో యాంటీ మిథైల్.
నెక్స్ట్ సిన్ పొజిషన్లో మనకి ఇథైల్ ఉంది, మెన్షన్ చేయొచ్చా? నో ప్రాబ్లం, మెన్షన్ అనేటువంటి చేయొద్దు. సో యాంటీ ఇథైల్ నెక్స్ట్ ఏంటి? కీటాక్సైమ్కి కీటాక్సైమ్ రాసుకుంటే. సో ఇది డిఫరెంట్ నామిన్ క్లేచర్ అనేటువంటిది. ఓకేనా? సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. మధ్యలో రికార్డింగ్ కొంచెం ప్రాబ్లం అయింది, అందుకనే మధ్యలో ఆఫ్ చేశాను, మళ్ళీ ఫ్లో మిస్ అవ్వకండి. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏం గురించి మాట్లాడుకుందామంటే, మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కార్బన్ బాండ్ ఉంటే, కార్బన్ నైట్రోజన్ బాండ్ ఉంటే, ఓకేనా? చెప్పేసుకున్నామా? ఎస్, కార్బన్ నైట్రోజన్ బాండ్ ఉంటే చెప్పేసుకున్నాం. ఇప్పుడు నైట్రోజన్ బాండ్ ఉన్నట్టయితే మనం చెప్పుకుందాం. ఓకేనా? నైట్రోజన్ బాండ్ ఉన్నట్టయితే యాక్చువల్గా కార్బన్ బాండ్ ఉన్నా కూడా, అంటే కార్బన్ నైట్రోజన్ బాండ్ ఉన్నా, సో ఇది మనకి ఏం షో చేస్తుంది? సిన్ అండ్ యాంటీ షో చేస్తుంది. అండ్ నైట్రోజన్ ఉన్నా కూడా మనకి ఏంటిది? సిన్ అండ్ యాంటీ మనకు షో అనేటువంటి చేస్తుంది. ఒకవేళ మనకి సిన్ అండ్ నైట్రోజన్ ఉన్నప్పుడు మనం ఏంటంటే సేమ్ సైడ్ సేమ్ గ్రూప్స్ ఉన్నట్టయితే అది మనకి ఏమవుతుంది? సేమ్ సైడ్ సేమ్ గ్రూప్స్ ఉన్నట్టయితే అది ఖచ్చితంగా సిన్ అవుతుంది. సేమ్ సైడ్ ఆపోజిట్ ఉన్నట్టయితే మనకి ఏమంటే సేమ్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ ఉన్నట్టయితే అది యాంటీ అవుతుంది. ఓకేనా? యాంటీ అవుతుంది. చూద్దాం ఇక్కడ. ఇప్పుడు నైట్రోజన్ ఉంది కదా, సింపుల్, వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఇవ్వండి. నైట్రోజన్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ నైట్రోజన్ దగ్గర ఒక సైడ్ మనకి ఏముంది? C2H5 ఉంది. ఓకేనా? అండ్ దీని దగ్గర కూడా ఒక సైడ్ మనకి ఏముంది? C2H5 అనేటువంటిది ఉంది. సో ఈ నైట్రోజన్ దగ్గర ఒక లోన్ పేరు ఉంటుంది, ఈ నైట్రోజన్ దగ్గర కూడా లోన్ పేరు ఉంటుంది. ఇప్పుడు రెండు లోన్ పేర్స్ మనం సేమ్ గ్రూప్స్ అనుకుంటాం కదా, గ్రూప్స్ అన్న ఆటమ్ అని అనుకోవాలని చెప్పుకున్నా. సో ఇవి మనకి సేమే ఉన్నాయి అండ్ ఇవి కూడా మనకి సేమే ఉన్నాయి. ఓకేనా? ఒకవేళ సిమిలర్ గ్రూప్స్ సేమ్ సైడ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఇక్కడ మనం ఏమంటాం నాన్న? ఎన్ డబుల్ బాండ్ ఎన్ వచ్చినప్పుడు మనం సిస్ ట్రాన్స్ అన్నాం, మనం సిన్ అండ్ యాంటీ అంటాం. సో దీన్ని మనం ఏమంటాం? సిన్ అంటాం, సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ రెండింటినైనా దేన్ని ఒకదాన్ని మనం ట్విస్ట్ అనేటువంటి చేయండి. సో ఎన్ డబుల్ బాండ్ ఎన్, నేను ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేశాను, ఈ రెండింటిని నేను అంటే ట్విస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ లోన్ పేరు వస్తుంది, ఇక్కడ మనకి ఏమొస్తుంది నాన్న? C2H5 అనేది అనేటువంటిది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవి ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇక్కడ లోన్ పేర్ అండ్ C2H5 అనేటువంటిది మనకు ఇలాగనే ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? యాంటీ అంటాం. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం? యాంటీ అంటాం. సో ఇది సిన్, ఇది యాంటీ. ఓకేనా? ఇది సిన్, ఇది యాంటీ. ఓకే? సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నా, విల్ యూ ప్రాక్టీస్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే ఇదే ప్లేస్లో ఎన్ డబుల్ బాండ్ ఇక్కడ మనకి ఏముందంటే ఎన్ ఉంది అండ్ ఒక సైడ్ మనకి ఏముందంటే ఇక్కడ ఏముందంటే బిఆర్ ఉంది నాన్న. ఓకేనా? ఇక్కడ మనకి ఏముందంటే ఐడిన్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఐడిన్ ఉంది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఐసోమర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. సిన్ ఏది, మనకేంటిది యాంటీ ఏది ఫైండ్ అవుట్ అనేటువంటి చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకు కాంపౌండ్ ఇచ్చేసి ఇది జిఐ షో చేస్తుందా షో చేయదా అడిగింది అనుకోండి, మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? జిఐ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇదిగో డబుల్ బాండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ రిస్ట్రిక్షన్ ఆఫ్ రొటేషన్ ఎటువంటి ఉంటుంది ఈ రెండింటి మధ్యలో. ఓకేనా? ఇది షో చేయడానికి ఛాన్స్ ఉంది అండ్ ఇది కూడా షో చేయడానికి ఛాన్స్ ఉంది అండ్ ఇది కూడా షో చేయడానికి ఛాన్స్ ఉంది. దేన్ని బట్టి చెప్పాను? నేను డబుల్ బాండ్ని బట్టి చెప్పాను, ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్షన్ అటువంటి రొటేషన్ అటువంటి ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది కాబట్టి. సో అక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? అక్కడ ఇంటూ మన జిఐ. ఇప్పుడు దీంట్లో కనుక గమనించినట్టయితే చూద్దాం. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకుంటున్నాను, ఈ కార్బన్ తీసుకున్నాను, ఈ కార్బన్ డబుల్ బాండ్ తీసుకున్నాను, ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ తీసుకున్నాను, ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది అండ్ హియర్ ఆల్సో ఐ టుక్ వన్ హైడ్రోజన్ అండ్ ఇక్కడ మనకి ఏంటి? CH3 గ్రూప్ ఉంది, ఇక్కడ CH3 గ్రూప్ ఉంది అండ్ ఇక్కడ చూడండి ఒక పెద్ద గ్రూప్ ఉంది, డిఫరెంట్ గ్రూప్. ఏది గ్రూప్? ఇక్కడ CH3 డబుల్ బాండ్ CH అండ్ సంథింగ్ ఒక పెద్ద గ్రూప్ ఉంది. హైడ్రోజన్ డిఫరెంటే, ఈ గ్రూప్ కూడా డిఫరెంటే కదా. ఎస్, డిఫరెంటే. అంటే ఇది జిఐ షో చేస్తుందా? షో చేస్తుంది. ఇది జిఐ షో చేస్తుంది. ఓకేనా? జిఐ షో చేస్తుంది. ఒకటి ఏంటంటే మనకి ఒక ట్రాన్స్ షో చేస్తుంది. ఓకేనా? ఒకటి సిస్ షో చేస్తుంది. ఇది రెండు రకాల జిఐ షో చేస్తుంది. ఈ కాంపౌండ్ ఇది మాత్రం. ఓకేనా? ఎందుకు? ఇప్పుడు ఇది సిస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని నేను ట్విస్ట్ చేసాను అనుకోండి, మళ్ళీ అది ట్రాన్స్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా? అంటే ఇది ఒకటే రెండు షో చేస్తుంది మళ్ళీ. ఓకే, ఒకటే రెండు షో చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి? సి ఉంది, డబుల్ బాండ్ సి అయిపోయింది అండ్ ఒక సైడ్ హెచ్ ఉంది, ఇంకో సైడ్ కూడా హెచ్ ఉంది అండ్ ఇట్ సైడ్ ఒక డిఫరెంట్ కాంపౌండ్ ఉంది, ఇట్ సైడ్ ఒక డిఫరెంట్ కాంపౌండ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇట్ సైడ్ ఉన్న డిఫరెంట్ కాంపౌండ్లో 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. నేను చెప్తున్నాను. ఓకేనా? లెటస్ అజ్యూమ్ ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. ఇట్ సైడ్ ఉన్న దాంట్లో మనకి ఏముంది? 1 2 3 4 ఉన్నాయి. 4 కార్బన్స్ సంథింగ్ డిఫరెంట్ గ్రూప్ అయింది. ఇక్కడ ఇదిగో 3 కార్బన్స్ సంథింగ్ డిఫరెంట్ గ్రూప్ అయింది. ఓకేనా? డిఫరెంట్ గ్రూప్ అయింది. ఓకేనా? ఇది ఇప్పుడు సిస్ అవుతుంది, ఈ వీటిని షిఫ్ట్ చేస్తే ట్రాన్స్ అవుతుంది. సో ఇది కూడా మనకి 2GI షో చేస్తుంది, ఇది కూడా GI షో చేస్తుంది, ఇది కూడా 2GI మనకి షో అనేటువంటి చేస్తుంది. ఏంటిది? సిస్ అండ్ ట్రాన్స్. అదే మనం దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే క్యాన్ ఇట్ షో GI? ఇట్ విల్ నాట్ షో, బికాస్ ఇక్కడ ఈ కార్బన్ దగ్గర రెండు సిమిలర్ గ్రూప్స్ ఉన్నాయి, రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇది GI షో చేస్తుందా? షో చేయదు. ఇది మనకి GI అనేటువంటిది షో చేయదు. అంటే ఈ రెండు సెంటర్స్ మాత్రం మనకు GI షో చేస్తాయి. ఒకటి 2, ఇంకోటి 2, మొత్తం ఈ కాంపౌండ్ అనేటువంటి మనకు GI ఎన్ని షో చేస్తుంది? నంబర్ ఆఫ్ GI అనేటువంటిది 4 జామెట్రికల్ ఐసోమర్స్ని మనకు షో అనేటువంటి చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ అన్న
టుడేస్ క్లాస్. ఓకేనా, టుడేస్ క్లాస్ యాక్చువల్లీ ఇప్పటికీ ఎక్కువ టైం తీసుకున్నాను, మనకు 1 అవర్ టైం ఉంటుంది క్లాస్కి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం సిన్ అండ్ యాంటీ చెప్పుకున్నాం కదా మనం. నెక్స్ట్ క్లాస్లో మనం వేరేది ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్ గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత దాంట్లోనే మనం ఏంటి ఆప్టికల్ ఐసోమరిజం కూడా మనం స్టార్ట్ అనేటువంటి చేద్దాం నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.